సుఖంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలందోగు రాయించచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయల చేరునే కొటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నేహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత తాను విశేషమత్త చిత్త మేరీతి నితరంబు జాననేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ప్రహ్లాదుడు అన్న మాటను మాట్లాడు. ఒక మంచి సత్పురుషుల సాంగత్యం, భగవంతుడి సాన్నిధ్యం ఉన్న వాళ్ళకి సామాన్య విషయాల మీదకి మనసు వెళ్ళదని చెప్పడం అన్నమాట. అంచేత ఈ భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చాలా అద్భుతమైందండి. అంటే మనల్ని ఆయన స్థితిలోకి తీసుకెళ్తాడనమాట. అది చదువుకుంటానని చెప్పు. తర్వాత ఒక కేసు చూద్దామండి ఇందులో. ఒక బ్రెయిన్ ట్రబుల్ కేసు అనమాట. ఒక 65 years ఉన్నాయి ఆయనకి. చాలా సీరియస్గా ఉందంటే వెళ్ళాం. వెళ్తే సోఫాలో కూర్చొని ఉన్నారు ఆయన. అలా చూస్తా ఉన్నారు. కానీ తనకి ఏం తెలియట్లేదు. అంటే సెమీ కాన్షియస్గా అర్ధస్పృహ ఉన్నారనమాట. మేము వచ్చినట్టు కూడా తెలియట్లేదు ఆయనకి. ఎంచేతంటే బ్రెయిన్లో సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ బాగా పెరిగిపోయింది. బ్రెయిన్లో నీరు చేరిపోయింది అనమాట. దీనికి హైదరాబాద్లో ఆపరేషన్ చేసి ఒక ట్యూబ్ పెట్టారు. ఆ ట్యూబ్ గుండా డ్రైన్ అయిపోవడానికి ఎక్సెస్ వాటర్, ఎక్సెస్ ఫ్లూయిడ్. అయితే ఇక్కడ అతని మనోభావాలు, ఆ యొక్క హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యమండి. ఎందుకంటే గమనించడం ఇక్కడ మెయిన్ ఏంటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ హోమియోపతి చాలా సున్నితంగా గమనించాలి. గమనిస్తే చాలా ఈజీగా పట్టుకోవచ్చండి. అతను ఏం చేస్తాడంటే కదలకుండా ఉన్నాడు, అలాగా కూర్చొని ఉన్నాడు. సోఫా మీద చేయి పెట్టాడు. ఒక ఏలు మాత్రం ఇలా కొట్టుకుంటుంది. ఆ సోఫాని ఇలా కొడుతుంది అనమాట వేలు. ఆ పైన ఇలా పెట్టుకుని ఉన్నాడు సోఫా మీద. అంటే సోఫా కవర్ బిగుతున్నట్టుగా ఉన్నాడు. ఉండి ఏదో నవ్వుతున్నట్టుగా నోరు ఆడింతున్నాడు. ఏంటి నోరు ఆడింతున్నారు, ఏమండి ఏమి నవ్వుతున్నారని అడిగాం. అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు కదా, పొత్తు తిన్నాడండి అన్నారు. పొత్తు తినడం ఏంటి? ఎప్పుడు తిన్నాడు పొత్తు అన్నాను. మధ్యాహ్నం తిన్నారన్నారు. మధ్యాహ్నం తింటే ఎప్పుడు నవ్వడం ఏంటి? మేము ఇంట్లోకే రాత్రి 10:30 అయిందండి. మధ్యాహ్నం తిన్నాడన్నాడు, ఇప్పుడు నవ్వుతున్నాడు ఏంటి అన్నాను. చాలా మొదల పొత్తు అండి అన్నాడు. అంటే నాకు అసలు సిమ్టమ్స్ వాళ్ళు కవర్ చేసేస్తున్నారు. నేను పట్టుకుందామని చూస్తుంటే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు. చాలా మొదల పొత్తు అండి అన్నారు. మొదల పొత్తు అయిన ఇప్పుడు దాకా నవ్వటం ఏంటి అనుకున్నాను నేను. ఇదేదో తేడా అని అనుకుని ఒక సిమ్టమ్ పట్టుకున్నాను అనమాట. ఆ సిమ్టమ్ ఏంటండి చూడండి. లోయర్ జా నవ్వుతున్నట్టుగా దవడ ఇలాగ చూయింగ్ మోషన్ అవుది. లోయర్ జా ఇలా 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 నవ్వుతున్నట్టు అనమాట. ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్ చూయింగ్ మోషన్ అవుది. నెర్ర రెపర్టరీ చూసాం అప్పుడు. మాస్టర్ గారు కూడా నెర్ర రెపర్టరీ సజెస్ట్ చేశారండి. ఎందుకంటే ఇది మెటీరియల్ మెడికల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇది మిగతా అన్నీ కూడా రూబ్రిక్స్ ఫ్రేమ్ చేస్తారో అవి కూడా బాగుంటాయి. రూబ్రిక్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. కానీ ఇది డైరెక్ట్గా మెటీరియల్ మెడికల్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెర్ర రెపర్టరీ అందులో చూస్తే ఏమనుందంటే లోయర్ ద మోషన్ యాజ్ ఇఫ్ చూయింగ్, నవ్వులుతున్నట్టుగా కింద దవడ కదులుతుంది. మూమెంట్ ఆఫ్ లోయర్ జా యాజ్ ఇఫ్ చూయింగ్ ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్ అని కూడా ఉంది. అప్పుడు హెల్లిబారస్ 200 వేసామండి. హెల్లిబారస్ వేసి ఎలా ఉంది ఏంటి ఈయనకి, చాలా సీరియస్ కేసు ఇది అని చెప్పి ఆ రాత్రి చెప్పేసాం. ఉదయానికి కానీ మార్పు రాకపోతే మీరు ఎక్కడైతే గొట్టం వేయించారో అక్కడ తీసుకెళ్ళిపోండి. ట్యూబ్ వేయించిన చోట తీసుకెళ్ళిపోండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఎక్కడైతే అక్కడ తీసుకెళ్ళిపోండి అని చెప్పాం. రెడీ అయిపోండి మీరు. ఉదయం నేను 6 o'clock వెళ్ళిపోయానండి. ఎలా ఉన్నాడు ఈయన అని చెప్పేసి.
కొంచెం యాంగ్జైటీ తోటి. యాంగ్జైటీ అంటే చాలా సీరియస్ కేస్ అది. నేను కటకటాల్లోంచి చూస్తున్నాను. చూస్తుంటే లోపల నుంచి నవ్వు మొఖం కనపడుతుంది. ఆ లేడీస్‌లో కొంచెం సీరియస్‌గా లేరు. ఈ పిలిచాను. పిలిచిలోకి తలుపు తీశారు. తీసిలోకి ఎవరో ఈయనే. పేషెంటే తలుపు తీశారు. రండి, రండి అన్నారు. అంతలోకి వాళ్ళు వచ్చారు. వచ్చి నమస్తే అండి. కూర్చోండి. ఈయనే డాక్టర్ గారు ఆహ్, అని చెప్పారు. అంట్లోకేంటంటే ఆయన గుర్తుపట్టలేకపోయారు. రాత్రి న నన్ను మమ్మల్ని తెలీదాయనకి. మేము వచ్చినట్టు తెలీదు. మేడం నేను ఇద్దరం వెళ్ళాం. నమస్తే అండి అన్నారు కూర్చొని. అంటే నిన్నంతా సెమీ కాన్షియస్ ఆహ్, కోమాలో ఉన్నట్టుగా ఉన్నారనమాట. ఎల్లి బారస్ వేసిన వెంటనే ఆయనకి స్పృహ వచ్చేసింది. మామూలు అయిపోయారనమాట. ఇంక హైదరాబాద్ ప్రయాణం లేదు, ఏమి లేదు. సీరియస్‌నెస్ అంతా పోయింది. అంత ఒక్క పూటలో మార్పొచ్చేస్తుంది కేసంతాని. మరి ఎల్లి బారస్‌కి పడకపోతే గందరగోళం అయిపోయింది. హైదరాబాద్ తీసుకెళ్తారో వాళ్ళు అక్కడ ఎంతవరకు ఈయన హ్మ్. సర్వైవ్ అవుతారన్నది తెలీదు. ఏంటండి? ఇక్కడ ఉంది రూబ్రిక్ చూడండి ఇప్పుడు. డూయింగ్ మోషన్ ఆఫ్ జా ఇన్ బ్రెయిన్ ట్రబుల్స్, బ్రెయిన్ కంప్లెయింట్స్, బ్రయోనియా విల్లిమారస్. ఒకే ఒక పాయింట్. అయితే ఏంటంటే మెయిన్‌గా ఆ పాయింట్‌తో ఏసాం తగ్గింది. బాగున్నారు. చాలా కాలం బాగున్నారాయన. అయితే ట్యూబర్కులర్ అనమాటండి ఇది. ట్యూబర్కులర్ ఆయనని, ఆయన అల్లుడు గారే కలిపి మొత్తం ఆస్తి అంతా ఖర్చు పెట్టేసారు. అక్కడో రైస్ మిల్ పెట్టి, ఇక్కడో సినిమా హాల్ కట్టి అలాగలాగా మొత్తం ఖర్చు పెట్టేసారు డబ్బంతా. అంటే ట్యూబర్కులర్ వేసిన తర్వాత. చాలా కాలం ఆయన హ్యాపీగా కాలక్షేపం చేశారండి. చాలా మంచి కేసిది. అంటే ఆ గెస్చర్సు, ఆ హావభావాలు ఎంత ఉపయోగమో చూడండి. అంటే చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయాలి మనం. అలా నవ్వుతుంటే వాళ్ళు ముదరపొత్తన్నా సరే నాకు డౌట్ పోలేదు. ముదరపొత్తేమిటి ఇప్పటిదాకా మధ్యాహ్నం తిన్నది ఇప్పటిదాకా నవ్వుతున్నారు. అందులో మనిషి స్పృహలో లేడు అని చెప్పేసి ఆ నెర్రలో రిఫర్ చేసేసరికి దొరికింది పాయింట్. ఇంకో కేస్ చూద్దాం. ఇదేమిటంటే చూడండి. అంటే అబ్జర్వేషన్ ఒకటిని ఒక్కొక్క మనం ఏం అడగాలన్నది కూడా తెలియాలి మనకి. ఒక అబ్బాయి మొహం మీద దళసరిగా ఎత్తుగా ఉండి ఏదో స్కిన్ డిసీజ్ ఉంది. స్కిన్ ప్రాబ్లమ్. అయితే అతను ఏం చేస్తున్నాడు అస్తమాను అలా తడుముకుంటా ఉన్నాడు. డాక్టర్ గారు అడిగారు. అస్తమానం దాన్ని ఎందుకు అలా టచ్ చేస్తున్నావని. అతను చెప్పిన సమాధానమే డ్రగ్ అండి. ఏమన్నాడో తెలుసా అండి? ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ముట్టుకుంటే తప్ప అది ఉన్నట్టు నాకు తెలియట్లేదు అన్నాడు. ఇలా ముట్టుకుంటే ఆ ఎత్తుగా ఉన్నట్టుగా తెలుస్తుందట. అంచేత అది ఉందా? ఉందా? లేదా? ఉందా? లేదా? అని ఇలా టచ్ చేస్తే తప్ప తెలియట్లేదు. అదొక్కటే పాయింట్ తీసుకున్నారండి. తీసుకొని అక్కడ సెలెక్ట్ చేశారు. చూడండి ఆ పాయింట్ ఏంటో చూడండి ఇప్పుడు. టచింగ్ ఎవ్రీథింగ్ ఇంపెల్డ్ టు లేతే ఏమవుద్ది అలాగా ఎందుకు టచ్ చేస్తున్నాడు అలాగా? డస్ నాట్ డస్ నాట్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్ అంటిల్ షీ హాస్ టచ్డ్ దెమ్. డస్ నాట్ ఫీల్ అనమాట ఇక్కడ. ఇది అడ్డొచ్చినట్టుంది. డస్ నాట్ నో. టచింగ్ ఎవ్రీథింగ్ ఇంపెల్డ్ టు అంటే అలాగా టచ్ చేయాలని ఉండడం. డస్ నాట్ నో ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్ అంటిల్ షీ హాస్ టచ్డ్ దెమ్. అదొక పాయింట్ అనమాట. అంటే ఏంటి? అది అది నిజమా కాదా? అది ఒరిజినలా కాదా? అక్కడ ఉందా లేదా అనడానికి ఒకసారి ముట్టుకొని చూడాలట. ఆ పాయింట్ పెట్టారండి. ఆ పాయింట్ పెట్టారు చూడండి. ఎలా పెట్టారో చూద్దాం. దాన్ని మనం ఎలా చదవాలో కూడా చూద్దామండి. ఇక్కడ ఇది రూబ్రికన్‌గా పెట్టారు ఇలాగా. మనం ఏంటంటే డైరెక్ట్‌గా రాసుకున్నాం అనమాట. ఇది ఎలా చదవాలంటే డస్ నాట్ నో ఇఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్
అంటిల్ షీ హ్యాస్ టచ్డ్ దెమ్. అంటే దేన్నైనా ముట్టుకుంటే గాని అది ఉన్నట్టు తెలీదు. అదే పాయింట్ అండి. సల్ఫర్ 200 ఒక డోస్ ఏసారు. అది క్లియర్ అయిపోయింది. స్కిన్ డిసీజ్ క్లియర్ అయిపోయింది. ఆ ఒక్క మాటతోటి. చూడండి పాయింట్. టచ్ థింగ్స్ ఇంపెల్ టు నో దట్ ఆబ్జెక్ట్స్ ఆర్ రియల్. అవి నిజమే అని తెలియడానికి అలా ముట్టుకొని చూస్తే గాని తెలియట్లేదు. ఓన్లీ వన్ డ్రగ్, సింగిల్ డ్రగ్ సల్ఫర్. సల్ఫర్‌తో అతనికి అప్పుడు క్లియర్ అయిపోయిందది. ఆ పాయింట్ పట్టుకున్నారక్కడ. తర్వాత అలాగే ఈబీ నాష్ ఈయన ది గ్రేట్ డాక్టర్ అండి. ఈయన ఏమంటారంటే, డాక్టరు సరిగ్గా మందు ఇవ్వకపోతే హోమియోపతి నిందించబడతది. నేనింకా కొంచెం మర్యాదపూర్వకంగా జెప్పాను. ది హోమియోపతి ఈజ్ హైలీ బ్లేమ్డ్ బై ది స్టూపిడిటీ ఆఫ్ ది ప్రిస్క్రైబర్. అదే ఆయన డైరెక్ట్‌గా అన్నమాట. ర్యాష్ అంటారు. ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన ఎక్సలెంట్ వండర్‌ఫుల్ డాక్టర్ అండి ఆయన. చాలా గైడెన్స్ ఉంటది ఆయన నుంచి మనకి. ఆయన చాలా బుక్స్ రాసారు. 'లీడర్స్ ఇన్ హోమియో థెరపెటిక్స్', 'రీజనల్ లీడర్స్', 'లీడర్స్ ఇన్ టైఫాయిడ్' ఇలాగా ఒక మోనోగ్రాఫ్‌లా రాసారండి. సల్ఫర్ మీద ఒక మోనోగ్రాఫ్ చిన్న బుక్కు. చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి బుక్స్ అన్నీ గూడా. అందులో ఇదేమిటంటే ఆయన చేసిన కేసులు కొన్ని ఆహ్, ఆహ్, ఇచ్చారన్నమాట మనకి. ఆ బుక్ టైటిల్ 'టెస్టిమోనీ ఆఫ్ ది క్లినిక్'. అందులో ఏమిటంటే ఒక కేసుది. ఈ కేసులో ఏమిటంటే మెయిను చాలా సివియర్ రొమాటిజం అండి. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. ఒక డాక్టర్ గారు ఈయన రిక్వెస్ట్ చేస్తే ఈయన ఎళ్లారన్నమాట. వెళ్లి చేయడానికెళ్లారు. వెళ్ళాక ఇలా కప్పుకొని ఉందావిడ. చాలా సఫర్ అయిపోతుంది. కాళ్ళన్నీ వాసిపోయి విపరీతంగా పెయినొచ్చేస్తుంది. అన్‌బేరబుల్ పెయిన్. ఈయనేం చేసాడు మోకాలు వాపు ఎలా ఉందో చూద్దామని ఇలా దుప్పటి ఇలా తప్పించారు. బాబోయ్! 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 బాబా అంది. ఓహ్! డోంట్ టచ్ ఇట్. ది లీస్ట్ టచ్ అన్‌బేరబుల్ అండ్ బ్రింగ్స్ ఆన్ ది పెయిన్ ఫర్ అవర్స్. ఒక్కసారి ఇలాగా ఇలా చెయ్యి తగిలిందో గంటలు గంటలు నేను బాధపడిపోతానండి బాబోయ్! ముట్టుకోకండి అందంతే. అప్పుడు ఈయన ఏం చేశారట, జాగ్రత్తగా ఆ వాపున్న నీ మీద మోకాలు మీద పెట్టి కొంచెం ఇలా ఇలా నొక్కాడటండి. నొక్కితే నొప్పేమి తెలియలేదు ఆవిడకి. అదే పాయింట్ దొరికేసిందింక. చిత్రమైన పాయింట్ స్ట్రేంజ్ రేర్ పెక్యులియర్ సింప్టమ్స్ అంటారు చూసారండి? అలాగేంటి వింతైన విచిత్రమైన లక్షణాలు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాం మనం. ఇక్కడేమిటంటే చిన్న టచ్‌కి విపరీతంగా పెయినొచ్చేస్తుంది. కొంచెం గట్టిగా ఇలా నొక్కితే నొప్పేం తెలియట్లేదు. ఆవిడే సిగ్గుపడిపోయిందట. ఇదేంటండి బాబు ఆహ్, నాకు నొప్పి తెలియట్లేదేంటి? మేము హడావిడి చేసేసానేను అంటుందట. ఏంటో చూద్దాం ఈ పాయింట్. ఈ పాయింట్ మీద వేసి మందిచ్చారండి. ఏ పాయింట్ అండి అది? చైనా 200 ఎసారు. అసలు పెయిన్స్‌కి చైనా వేయడమే విచిత్రం అండి. జనరల్‌గా చైనా కామన్‌గా రెగ్యులర్‌గా వాడేటిది ఏంటంటే చలి కుదుపుతూ ఉండే జ్వరాలు, లేతే గ్యాస్ ఫార్మేషన్ పొట్ట ఉబ్బరింపు, గ్యాస్ పోయినా తేన్పు వచ్చినా సరే రిలీఫ్ రాకపోవడం. అలాగే నైట్ కాడ 12 గంటల ప్రాంతంలో గ్యాస్ పైకి ఎగదని డయాఫ్రామ్ మీద కొట్టి ఆహ్, గుండె జబ్బుని తలపింపజేయడం. అంటే తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఏమో అని గుండె దడ 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 కొట్టేసుకోవడం, చెమటలు పట్టేయడం, ఏదైనా గ్యాస్ పైకి తన్నడం వల్ల అనమాటండి ఇది. ఆ డయాఫ్రామ్ ఏం చేస్తదంటే హార్ట్‌ని ఇలాగా నొక్కుతది పైకి ఇలా. నొక్కుతులోకి ఈ హార్ట్ సింప్టమ్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. ఇలాగ చైనా వాడతారు. అలాగే కొంచెం ఫుడ్ అవర్షన్ వీటికి వాడతారు. ఇవన్నీ కానీ ఇక్కడేం చేశారు పెయిన్స్‌కి వాడారండి. అంచేత సింప్టమ్ ఎక్కడున్నది ఆ సింప్టమ్ కోసమే వెతకాలి తప్ప, మనకు అలవాటున్న మందులు వేద్దాం అని అనుకోవడానికి లేదండి. ఆ సింప్టమ్ దొరికితే అది ఎక్కడ మనకి ఆ మందు అంతకు ముందు వినకపోయినా సరే, అది తీసి చదువుకోవాలప్పుడు. మనం తీసి చదువుకోవాలి. మెడికల్ సూట్ అయితేనే వెయ్యాలండి. ఎక్కడో సింగిల్ పాయింట్ చూడండి. అగ్రవేషన్ టచ్ జెంటిల్ స్లైట్ టచ్. చైనా, లెక్సిస్, నక్సమోస్టట ఇచ్చారు. చైనా, లెక్సిస్ మాత్రం టూర్ అనమాట అండి. అందులో చైనా వేశారండి. వేసాక ఆవిడకి చాలా రిలీఫొచ్చేసింది.
అది అలా మిరక్యులస్‌గా ఉంటాయండి క్యూర్స్ అన్నీ. టెస్టిమనీ ఆఫ్ ది క్లినిక్‌లోది అనమాట ఇది. నాష్ గారిది. ఈబీ నాష్. గ్రేట్ డాక్టర్. తర్వాత మనం మందులు హోమియోపతిలో మందులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా తయారు చేస్తారని అనుకున్నాం గదండీ! ప్లాంట్స్ నుంచి వస్తాయి. యానిమల్స్ నుంచి తయారు చేస్తారు. అలాగే మినరల్స్ నుంచి తయారు చేస్తారు. ఖనిజాల నుంచి. అంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ 3 కింగ్డమ్స్ నుంచి తయారు చేస్తారు. తర్వాత అలాగే వ్యాధిగ్రస్త భాగాల నుంచి తయారు చేస్తారు. దానికి ఎగ్జాంపుల్‌గా మనం ట్యుబర్కులం, బ్యాసిల్లమ్ చెప్పుకున్నామండి. బ్యాసిల్లమ్ అంటే టీబీ వచ్చిన లంగ్ ముక్క నుంచి నూరి తయారు చేస్తారు. చాలా ఎక్సలెంట్ మెడిసిన్ అండి అది. రక్తం టీబీతోటి వాంతి అయిపోతున్నా, బ్లడ్ వచ్చేస్తున్నా సరే, దగ్గుతో పాటు బ్లడ్ వచ్చేస్తున్నా సరే, బ్యాసిల్లమ్ వేస్తే కంట్రోల్ అవుతుంది. ఇది ఫ్రీక్వెంట్ డోసెస్‌లో కూడా ఇస్తారు. బ్యాసిల్లమ్ 30 వేస్తారండి. పొటెన్సీ కూడా బ్యాసిల్లమ్ 30 అంత అక్యూట్‌లో. తర్వాత 200 అది వెళ్తారు గానీ, సివియర్ పాథాలజీ ఉన్నప్పుడు తక్కువ పవర్ నోసోడ్ గనక 30 కంటే లోపు వేయకుండా 30 వేస్తారు. రిపీట్ చేస్తారు కూడా. అంచేత ఏంటంటే బ్యాసిల్లమ్ అంటే ఆహ్, ఆర్గానిక్ చేంజెస్ లంగ్స్ దెబ్బతిన్నాయి. అంటే శరీర అవయవాలు దెబ్బతిన్నప్పుడు బ్యాసిల్లమ్ వేశారు. అదే ట్యుబర్కులోసిస్ అయితే వేరే అండి. అప్లికేషన్ వేరే. 2 ఒకటనుకోవడానికి లేదు ఇది. అదంతా మైండ్ బిహేవియర్. మామూలుగా కొన్ని దగ్గులకి ఆటికి వాడతారు గానండి బ్యాసిల్లమ్ ఎక్కువ వాడతారు. ఏంటి ఆ బిహేవియర్ అంటే ఎందుకు ట్యుబర్కులోసిస్ ఎలా తయారు చేస్తారు మరి? అంటే ఆహ్, టీబీ వచ్చిన లంగ్ యొక్క స్రావం నుంచి పస నుంచి తయారు చేస్తారండి. అంటే ఆ పదార్థం గురించి ఇబ్బంది పడడానికి ఏమి లేదు. బాగా డైల్యూట్ అయిపోయాక పదార్థం మెటీరియల్ ఏముండదింకా. అందులోంచి ఆ డైనమిక్ ప్రాపర్టీసే ఉంటాయి. ఔషధ గుణాలే ఉంటాయండి. పదార్థం ఉండదు. అదే మరి ఇప్పటికి కూడా దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అంటే ఒక పదార్థంలోని ఇన్నర్ లోపలుండే డైనమిక్ ఎనర్జీని వాడుకుంటున్నామండి మనం. ఆ ఈథర్‌ని వాడుకుంటున్నాం మనం. మ్యాటర్‌ని గాకుండా. మ్యాటర్ అంటే భౌతికమైన పదార్థాన్ని గాకుండా, కంటికి కనిపించే పదార్థాన్ని కాకుండా. అంచేత అలాగేమిటంటే ట్యుబర్కులోసిస్ అంటే అందులో ఆ లంగ్ యొక్క పస్ నుంచి తయారు చేస్తారండి. టీబీ వ్యాధిగ్రస్తుల యొక్క ఆ లంగ్ పస్ నుంచి. డిసీజ్డ్ పస్ నుంచి. అది అంతా మైండ్ డిస్టర్బ్‌డ్, ఊళ్ళుకి వెళ్ళిపోవడం, అంతా దొంగతనాలు చేయడం, క్లెప్టోమానియా, అబద్దాలాడేయడం, డబ్బులు పాడు చేసేయడం, ఇలా ఉంటదనమాట అంతా. అంచేత నిన్న చెప్పుకున్నాం ఇవన్నీని. ఇది జస్ట్ మనం రికలెక్షన్ అనమాట ఇది. అంచేత మొక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇంకా ఇంకోటుంది. మరి వ్యాధిగ్రస్త భాగాల నుంచి తీసిన దాన్ని నోసోడ్స్ అంటారన్నాం. అలాగే డైరెక్ట్‌గా ఆ పార్ట్ నుంచి తీస్తే వ్యాధిగ్రస్తం కాని పార్ట్ నుంచి తీస్తే సార్కోడ్ అని పిలుస్తారు. అలాగే ప్రకృతి శక్తుల నుంచి తీస్తే, ప్రకృతి శక్తులను తయారు చేస్తే మందు ఇంపాండరిబిలియా అంటే ఎక్స్‌రే. ఆ ఔషధం ఆ ఆల్కహాల్‌కి ఎక్స్‌రేని ఎక్స్‌పోజ్ చేస్తారండి. ఎక్స్‌పోజ్ చేస్తే అందులో ఏముంటదనుకుంటాం. తర్వాత దాన్ని ఆ సక్కషన్ వల్ల చాలా పవర్‌ఫుల్ మెడిసిన్‌గా అయిపోద్దండి. ఏంటి తగ్గని మొండి వ్యాధులకి అది వాడతారండి దాన్ని. అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు. అలాగే సోరియాసిస్ లాంటి వ్యాధులు. సోరియాసిస్ ఆఫ్ ది సోల్స్ అండ్ పామ్స్ మీరు మెటీరియల్ మెడికల్‌లో చూస్తే కనిపిస్తదండి. మీరు చదువుకోవచ్చు. చాలా కేసులు తగ్గాయి. ఎక్స్‌రే 30. ఈ అరిచేతులు, అరికాళ్ళు పొరలు ఊడిపోతే ఎక్స్‌రే 30 అలాగే ఎన్నో కేసులు క్యాన్సర్ కేసుల్లో రిలీఫ్ ఉంది. అది ఎక్స్‌రే గురించనమాట. ఎక్స్‌రే వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం మనం. అంచేత ఇక్కడ చూడండి. ఇది ఎకోనైటం. మనం నిన్న చెప్పుకున్నాం గదండీ ఇది నాభిది. ఇది చాలా సడెన్‌గా ఉండే హై ఫీవర్స్ ఇలాంటి ఆటిల్లో ఎమర్జెన్సీ కండిషన్స్‌లో ఉపయోగపడుతుంది. మనం నిన్న చెప్పుకున్నాయి అలలలా ఒకసారి ఎళ్ళిపోతామండి ఎదరకి. ఇది ఎకోనైట్ వేరనమాట. హైలీ పాయిజనస్ ఇది మామూలుగా అయితేని. హోమియోలో యాంటీ పాయిజన్. అలాగే అగారికస్ ఈ పుట్టగొడుగులు రకం అనమాట ఇది.
ఇవన్నీ కూడా ఫిట్స్, కండరాలు అదరటం ఇలా ఉంటాయన్నమాట అండి. ఎగారికస్ వాళ్ళు మనకు చూస్తే తెలిసిపోతారండి. అది అప్పుడు చెప్పుకుందాం ఎగారికస్ వచ్చినప్పుడు. ఇది కొరియా అంటాం. కొరియా అంటే ఇలా కదిలిపోతా ఉంటారనమాటండి. వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు మూవ్‌మెంట్స్. అది కొరియా ఇలాంటి వాటికి ఎన్నిటికో న్యూరలాజికల్ డిజార్డర్స్‌కి పనిచేస్తదండి ఇది. అలాగే ఎపోసైనా ఒంటికి నీరు పట్టినప్పుడు ఉపయోగిస్తారన్నమాటండి. కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఒంటికి నీరు పట్టేస్తది. ఎపోసైనా వేస్తారు. డ్రాప్సీ ఇదంతా మెడికా మీకిది ఈ క్లాస్ అయిపోయాక ఈ ఫైల్ మీకు షేర్ చేస్తాను. అలాగే ఉల్లిపాయ, నీరుల్లిపాయ. ఇది ముక్కు మండిపోయే జలుబులు. అలాగే ఆర్నిక ఇది ఇంజురీస్. ఇంజురీస్ అంటే దెబ్బలు. కొంకు దెబ్బలు. పచ్చి పుండులా ఉంటది పెయిన్. దీంతో పాటుగా కాన్స్టిట్యూషనల్‌గా తత్వరీత్యా చాలా వాటికి వాడతారండి. డయాబెటిస్‌కో ఇలాంటి అన్నిటికి చాలా వాటికి ఇండికేట్ అవుతుంటదనమాట. హార్ట్ ప్రాబ్లమ్స్‌కి. అలాగే ఏదైనా హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు బ్లడ్ లోపల ఆహ్, హ్మ్, సెక్రీట్ అయిపోయినప్పుడు ఎగ్జూట్ అయిపోయినప్పుడు అది అబ్జార్బ్ చేసేయడానికి ఆర్నిక వాడతారనమాట. అంచేతే ఆర్నిక తత్వరీత్యా కూడా ఉపయోగపడతాయండి. ఉట్టిన పడితేనే కాదండి. అంచేతే పడితే ఆర్నిక కాదు, ఆర్నిక పడితే వేయాలన్నారు మాస్టారు. అలా. అంటే కాన్స్టిట్యూషనల్‌గా వాడాలి. ఇంక గౌటు, హైపర్‌ట్రోఫీ హార్ట్, అలాగే రిటెన్షన్ ఆఫ్ యూరిన్, పెరాలిసిస్ ఇలాగ ఎన్నో వాటికి ఆర్నిక పడుద్దనమాట. ఒక చిత్రమైన కేసండి ఇది. ఆర్నికాలో నుంచి అశ్వగంధాలకు ఆర్నికాలో ఎలాగో వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను నేను. ఒక, ఒక డయాబెటిస్ పేషెంట్ ఆయనకి వెనకాల వీపు మీద ఇంత బెడ్ సోర్ వచ్చేసిందండి. గొయ్యడిపోయింది. గొయ్యడిపోయి వెన్నుపూస కూడా కనపడిపోతుంది. సరిగ్గా నడుము కిందనమాటండి. లోయర్ బ్యాక్ కొంచెం భయంకరంగా ఉంది. అయితే ఆ లోపలుండే వెన్నుపూస కనపడిపోతుంది బోను ఆ గొయ్యిలోంచి. ఇప్పుడు ఆయనకి 'విశంబర్ దాస్' అని ఒక బుక్ ఒకటుందండి. 'సెలెక్ట్ యువర్ రెమెడీ' బావుంటది. ఒక్కోసారి ఎమర్జెన్సీలో ఆ బుక్ రిఫర్ చేస్తాం. ఆర్నికా ఒకటి, ఎకినీషియా ఒకటి. ఈ 2 మదర్ టించర్‌లు ఇవ్వమని ఉందండి. ఒక 10 నిమిషాల గ్యాప్‌లో 2 గూడా ఆయనకి వేసాం. వేస్ట్‌లోకి ఒక 10 రోజుల తర్వాత అంటే వాళ్ళ అల్లుడు గారు మా స్టాఫ్ అనమాట. లెక్చరర్స్. మేమిద్దరం లెక్చరర్స్ కాలేజీలోను. కలీగ్స్. ఆయన తీసుకెళ్తే వెళ్ళాను వాళ్ళింటికి. వాళ్ళ మామగారిని చూశాను. అది ప్రాబ్లము. అయితే 10 రోజుల తర్వాత ఈయనొచ్చారు. మా కలీగొచ్చారు. వచ్చి ఒక మ్యాజిక్ చూపించను రా అన్నారు. ఏంటి మ్యాజిక్ అన్నారు? ఎక్కువ మందు అన్నారు. ఎక్కేసాను. తీసుకెళ్ళాడు. ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడేమో అనుకున్నాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏమైందంటే, ఆళ్ళ మామగారిని చూపించాడండి. వెనకాల ఆ గొయ్యంతా పూడిపోయి కండ తొడిగేసింది 10 డేస్‌లోని. ఆర్నికా ఎక్నీషియా. చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. ఎందుకంటే ఆళ్ళ అబ్బాయి కలకట్టాలోను ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో రీజినల్ మేనేజరు. అతను సెలవు పెట్టేసుకొని వచ్చి ఫాదర్‌కి సర్వీస్ చేస్తున్నాడు. ఇతను ప్రయాణం చేయగలిగితే కలకత్తా తీసుకెళ్ళిపోవాలి. కానీ ఇతను బెడ్‌రిడెను. ఇది వేశాక మాత్రం చాలా బాగా రికవర్ అయిపోయాడండి. ఒక ఓ 15 రోజుల తర్వాత తీసుకెళ్ళిపోయాడు. ప్రయాణం చేయగలిగాడు. అలా ఉంటాయన్నమాట ఇందులోను. కానీ మదర్ టీచర్‌లే రెండూను. అది. తర్వాత అశ్వగంధ మామూలుగా మదర్ టించర్ వాడతాం. ఎక్కువగా మనం అశ్వగంధ పౌడరు ఉపయోగిస్తామండి. ఆవు పాల ఆవిరిలో వండి ఆ పౌడర్ తయారు చేయాలన్నమాటండి. అది ప్రాసెస్ మనం ఎలాగే మెడిసినల్ హెర్బ్స్ గురించి చెప్పుకుంటామండి. ముందు మెడిసినల్ హెర్బ్స్ చెప్పేస్తే ఏదంటే ఈజీగా సరదాగా ఉంటాయండి. దాని మీద ఎక్కువ వెళ్ళిపోద్దనమాటండి మైండ్. ఇదేమో లెక్కల సబ్జెక్ట్ లాంటిది. కొంచెం కరెక్ట్‌గా మనకి యా యాక్యురేట్‌గా గుర్తించగలిగి ఉండాలి. దీని విలువ అంతా ఇంతా కాదండి ఇది. మందులు గూడా దొరుకుతాయి అన్నీని. ఈ అశ్వగంధ కావాలంటే వేరు దొరకదండి ఇది. ఇప్పుడసలు దొరకటం లేదు. చూపిస్తాను ఆగండి వేరు మీకు. ఇక్కడే ఉన్నాయి.
ఇవి అశ్వగంధ వేళ్ళండి. కనిపిస్తున్నాయి లేవో మరి. ఇవన్నమాట. ఇవి ఇలాగా దుంపలా ఉంటాయండి. పుట్టుకుమని ఇరిగితే ఇలాగా అలా విరగాలండి. విరిగి ఇలా కొడుతుంటే కొంచెం గుండ గుండ అయిపోవాలి. అప్పుడు ఆవు పాల ఆవిరిలో వండితేనే పనిచేస్తదండి. ఆవు పాల ఆవిరిలో ఇక్కడ పెట్టామంటే దూరం నుంచి వస్తుంటే ఇంటికి ఏదో మంచి బిస్కెట్స్ తయారు చేస్తున్న వాసన వచ్చేస్తది. బేకరీ వాసన. మరి దానికి అంతలా మ్యాచింగ్ మరి. మామూలుగా మన హోమియోలో అయితే డైరెక్ట్‌గా తయారు చేసేస్తారు. ఇక అవేమి ఉండవు ప్రాసెస్‌లు. ఇది కూడా వాడుతుంటారండి. అశ్వగంధ ఇంతకిష్టం అయితే బిస్కెట్స్ కూడా తయారు చేసి పెప్టిన్ బిస్కెట్‌లు సరదాగానే. ఇది చాలా గ్రేట్ మెడిసిన్ అండి. అశ్వగంధ, తిప్పతీగ కాంబినేషన్ ఇది. తిప్పతీగ పొడు, అశ్వగంధ పొడు 6:4. మళ్ళీ జ్వరాలు రావండింక. అవన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ మాత్రం మదర్ టించరు హోమియో మెడిసిన్ అనమాట. ఇందులో ఏమిటంటే పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం వీక్‌గా ఉన్నవాళ్ళకి, అస్తమానం జ్వరాలొచ్చే వాళ్ళకి, ఈ కాళ్ళు పీకులుగా ఉన్న వాళ్ళకి వాడతారండి. ఎందుకంటే మామూలుగా కూడా పెన్నేరు ఆహ్, గడ్డిలో పెట్టి తినిపించేస్తారండి దుంప. ఈ పశువులకి ఎద్దుల చేత పని చేయించేస్తా ఉంటారు అలా రోజుల తరబడి. అవి చేయలేక చతికిలు పడిపోతాయండి. అలాంటప్పుడు ఈ పెన్నేరు వేరు గడ్డిలో పెట్టి తినిపించేట్లోకి ఒక 3, 4 రోజులు తింట్లోకి కొంచెం ఓపికొస్తదండి. ఇది బలం పట్టుకోవడానికే కొంచెం టైం పడతది. మనం వేసుకుంటే ఒక 20 రోజులు, 3 వీక్స్ అలా పడతదండి. తర్వాత ఓపికొస్తే ఇంక ఎన్నాళ్ళకే గాని అది ఇంకా వదలదండి ఇంకది. అలా నిలబడిపోద్ది. అది అశ్వగంధ. తర్వాత బెల్లిస్ ఫెర్నిస్ బాగా ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి పనులయి చేస్తుంటారు. పొలం పనులు చేస్తుంటారు. ఈ తోటమాలీలు గార్డెన్ వర్క్ చేస్తుంటారు. అలాగ నడుము పట్టేసి లేవలేక సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి నైట్ 3 గంటలకు మెలుకువొచ్చేస్తది. నడుము నొప్పొచ్చి లేచిపోవాలింక. లేకపోతే కుదరదండి. పెయినొచ్చేస్తా ఉంటది. చాలా గ్రేట్ మెడిసిన్ అండి ఇది. అది వితాల్‌కాస్ గారైతే లోపల ఒక రకంగానే హర్ట్ ఉండిపోద్ది మనిషిలోను. ఆహ్, ఆ హర్ట్ వల్ల ఏంటంటే బయటికి చెప్పలేడు గానీ డీప్ హర్ట్ ఉండిపోద్దన్నారండి. దాని సైడ్ ఎఫెక్ట్స్ గూడా పనిచేస్తాయని జెప్పారిది. కాప్సియాగ్రా వాటికంటే గూడా డీప్ హర్ట్ అనమాట. అది అడ్వాన్స్‌డ్ అప్లికేషన్. మామూలుగా ఏంటంటే ఈ ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం, నడుము పట్టేయడం ఇవన్నీ మామూలుగా అండి. ఏ ఏ స్థాయిలో ఆ స్థాయిలో మనం దీన్ని ఉపయోగించుకోవడమే. అలాగే బెర్బరిస్ వల్గారిస్ ఇది కిడ్నీలో రాళ్ళుంటే రేడియేటింగ్ పెయిన్స్ ఉంటే పనిచేస్తది. దాని సింప్టమ్ ఉంటేనే అది పనిచేస్తది. రేడియేటింగ్ పెయిన్ అంటే కిడ్నీ ప్రాంతం నుంచి అలా కింద గజ్జల్లోకి, కాళ్ళలోకి నొప్పెళ్ళిపోద్ది. పొత్తి కడుపులోకి వెళ్ళిపోతా ఉంటది. ఒక్కోసారి అలా పైకెళ్ళిపోతా ఉంటది. ఎక్కువగా పొత్తి కడుపులోకి, కింద కాళ్ళలోకి వెళ్ళిపోద్దండి పెయిన్. అలాంటప్పుడు వేస్తే ఆన్ ది స్పాట్ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల్లో నొప్పి తగ్గుద్దండి. ఇంకా దాని సింప్టమ్స్ ఉన్నాయి. మనం నిన్న చెప్పుకున్నాం. జస్ట్ ఏంటంటే ఒకసారి బ్రయోనియా ఇది కామన్‌గా ఎక్కువ ఈ సీజనల్ ఫీవర్స్ మీద బాగా పనిచేస్తదండి. చల్లగా ఉండాలి. నొప్పుంటే బావుంటది. కదలబుద్ధి కాదు. పడుకోవాలని ఉంటది. వేరు నుంచి తయారు చేస్తారు. ఇదంతా బ్రయోనియా గురించి ఇన్ఫర్మేషన్. క్యాక్టస్ అంటే జనకు గుండె జబ్బుల్లో వాడతారండి ఇది. గుండె ఇలా పిండేస్తున్నట్టుగా ఐరన్ హ్యాండ్‌తో నొక్కేస్తున్నట్టుగా కేకలేసేస్తారప్పుడు. అంత పెయిన్ వచ్చేస్తది. అలాంటప్పుడు వెంటనే రిలీఫ్ వస్తదండి. క్యాక్టస్ 30 వేస్తే వెంటనే రిలీఫ్ వస్తది. ఛాలెంజ్‌లో ఏమిటంటే చీము పట్టకుండా వాడతారనమాట దీన్ని. ఛాలెంజ్‌లో మదర్ టించర్. పైన వేస్తారు దెబ్బ మానడానికి. లోపల కూడా వేస్తారండి. వెంటనే వేయాలండి. మళ్ళీ 4, 5 రోజులు పోయాక వేస్తే ఇది ఆల్రెడీ అది పుండయ్యాకే వేస్తే ఇంకా ఎక్కువైపోద్ది పుండు. అప్పుడు వేయకూడదు. అప్పుడు మదర్ టి అజాడిరేక్టా ఇండికా అంటే వేప. ఆ మదర్ టించర్ అది వేయాలి తప్ప క్యాలెంజ్‌లో వేయకూడదు. ఫ్రెష్ వూండ్‌కే వేయాలండి క్యాలెంజ్‌లో. ఇది కెలాడియం ఇది. కెలాడియం పేరు పడలేదనుకున్నాం గదండీ! కెలాడియం ఏంటంటే కొంచెం ఇది పెక్యులియర్ మెడిసిన్ అండి ఇది. కొంచెం సెక్స్ డిస్టర్బెన్స్ ఎక్కువుంటది ఈళ్ళకి. ఎక్కువ హోమోసెక్సువల్స్ ఉంటారు. హాస్టల్‌లో అబ్బాయిలిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పాముకుంటూ ఉంటారు.
ఇలా ఉంటదనమాట. ఉండి మామూలుగా కూడా సెక్సువల్‌గా ఓవరు ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా మైండు దెబ్బతినేసిన వాళ్ళుంటారు కొందరు. అలాంటి వాళ్ళకి పనిచేస్తది. అంటే రన్ డౌన్ అయిపోయినోళ్ళుంటారు. అంటే చాలా వాటికి ఇగో టొబాకో, పొగాకు అలవాటు మానిపిస్తది. అలాగే లేడీస్‌లో జెనిటల్స్ విపరీతంగా దురద పెట్టేస్తా ఉంటదండి. ఈ కెలాడియం వేస్తే తగ్గిపోద్దంతా. క్యాప్సికమ్ ఇది. ఇది ఫైలేరియల్ కంప్లెయింట్స్‌లో వాడతారు. మంట అది ఉండి, వాపు అని ఉంటేని. అలాగే పిల్లలు కూడా ఎక్కువ బొద్దుగా ఉండి, ఊబకాయంతో ఉంటారు. ఎక్కువ ఎవరి మాట వినరు, మొండిగా ఉంటారు. వాళ్ళకి అది తత్వం అనమాట. నా తత్వరీత్యా వేస్తాం క్యాప్సికమ్. ఇంటి బ్యాంగ్ ఉంటది ఆళ్ళకి. హోమ్ సిక్‌నెస్. ప్లస్ ప్రోటాటిక్ గాని సడన్ మోషన్ అయిపోద్దండి. ఒకేసారి అయిపోద్ది మోషన్. అది దీని లక్షణం అనమాటండి. ప్రోటాటిక్ ఇంకా ఎగ్జిమా, ఆహ్, చర్మ వ్యాధులు, దగ్గు అలా ఉన్నాయండి. తర్వాత కర్పూరం, క్యాంఫర్. క్యాంఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ అండి. యాంటీసెప్టిక్. అలాగే కలరా గాని, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాడతారనమాటండి. కానీ దీని లక్షణాలు ఉంటేనే పనిచేస్తది. ఒళ్ళు చల్లగా ఐస్‌లా అయిపోవడం, చెమట పట్టకపోవడం, కొలాప్స్ అయిపోయినట్టుగా అయిపోతారనమాటండి. చల్లదనం ఇష్టపడతారు. ఒళ్ళు అంత చల్ల ఐస్‌లాగైపోతే చల్లదనం ఇష్టపడతారు. డ్రైగా ఉంటది ఒళ్ళంతాని. అలాంటప్పుడు ఇది కర్పూరం. తర్వాత గంజాయి. గంజాయి అంటే కెన్నబిస్ ఇండికా, కెన్నబిస్ సెటైవా రెండండి. భారతీయ గంజాయి, అమెరికా గంజాయి అని. కెన్నబిస్ ఇండికా మనదే. ఇండికాకే సింప్టమ్స్ ఎక్కువండి. అంటే మైండ్ సింప్టమ్స్ ఎక్కువ. ఇది మెయిన్ ఏంటంటే, ఈ 2 కూడా యూరిన్ పోసుకున్న చోట విపరీతమైన మంటండి. ఆ మంట మీద అంటే గనోరియా వస్తే, అంటే వెనీరియల్ డిసీజ్ వస్తే, వ్యభిచారం వాటి వల్ల ఇది అక్యూట్‌లో పడతదనమాట. క్యాంథారిస్ ఒకటి, కన్నాబిస్ ఒకటి అక్యూట్ గనోరియాలో పడతాయి. అసలు గనోరియా లేకపోయినా సరే, దాని సింప్టమ్స్ ఉంటే మామూలు వాళ్ళకి కూడా ఇండికేట్ అవుతుందండి. తర్వాత కన్నాబిస్ సెటైవా ఇది. తర్వాత కార్డూస్ మేరియానస్ లివరు అంటే జాండీస్‌లో వాడతారండి బాగా. కార్డూస్ మొక్కది. అలాగే గాల్ బ్లాడర్‌లో లివర్ వెనకాలుండే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ కరగడానికి వాడతారివి. చిలిడోనియం గూడా జాండీస్‌లో వాడతారు. అలాగే పెయిన్ ఉంటదండి. జాండీస్‌లో పెయిన్ ఉన్న జాండీస్ ఇది. ఉండి వెనకాల లివర్‌లో పెయినుంటది. అలాగే వెనకాల వీపులో ఆ రెక్కగూడులో కుడి రెక్కగూడు కింద పెయినుంటది. ఆకలేసేస్తా ఉంటది ఆళ్ళకి మెయిన్. కెల్డోనియం ఇది. మైగ్రేను, పార్శ్వ నొప్పులు అయన్నీ ఉంటాయండి. ఇదిగో కుడి రెక్కగూడు కింద చూడండి. ఆహ్, ఆ కింద పాయింట్‌లో అనమాటండి. ఈ పాయింట్‌లో. ఈ పాయింట్‌లో నొప్పొస్తుంటదండి. ఏమంటారండి? పెయిన్ ఇన్ ది ఇన్నర్ యాంగిల్ ఆఫ్ ది రైట్ స్కాపులా. తర్వాత చైనా అండి. చింకోనా ఇది. చింకోనా ఫస్ట్ ప్లాంట్ కదండీ ఇది. ఆరిజిన్ ఆఫ్ హోమియోపతికి కారణమైన మొక్క అనమాటండి. ఇది విపరీతమైన నీరసం, రక్తస్రావాలు, అలాగే గ్యాస్ ఫార్మేషను, మలేరియా జ్వరాలు, గ్యాస్ ఇవన్నీ ఉంటాయన్నమాటండి. ఫిట్స్, సిక్యూటా విరోధ ఫిట్స్ అండి. తలకి దెబ్బ తగిలితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం గనుక ఏదో ఒక మొక్క అనేసి నేను ఎదరికెళ్ళిపోతున్నాను. ఒకసారి రికరెక్షన్ కూడా చేసి అంటే ఎందుకంటే మీరు ఇవన్నీ రాసుకోవాలండి. సిన్సియర్‌గా ఆ చిన్న ఒక అప్లికేషనే రాసుకోవాలి. ఆ అప్లికేషనే ఎక్కువగా వాడతాం మనం దానికి. కామన్‌గా వాడేది చెప్తున్నానన్నమాట నేను. అది మెన్సెస్‌లో వచ్చే పెయిన్ అండి ఇది. అది బ్లీడింగ్ అయ్యే కొద్దీ పెయిన్ ఎక్కువైపోతా ఉంటది. అది దీని లక్షణం అన్నమాట. గైనిక్ ప్రాబ్లమ్. అలాగే సేఫ్ డెలివరీకి కూడా వాడతారన్నమాట. యాక్టియా రెసిమోదా, సింసిఫియోగా రెసిమోదా 2 ఒకటేనండి. టాకులస్ ఇండికస్ ఇది పెద్ద డ్రగ్ ఇది. పెద్ద డ్రగ్ అంటే మామూలుగా అయితే బస్సు జర్నీ పడకపోతే వేసుకుంటే వాంతులయి తగ్గుతాయి. వికారం పెట్టడం తగ్గుద్ది. కానీ మనుషులు మామూలుగా తత్వరీత్యా పడేవాళ్ళు స్లో అయిపోతారండి. స్లో అయిపోయి అలా బొమ్మల్లా చూస్తా ఉంటారు. వీళ్ళలా కూర్చుంటే వాళ్ళకి
అప్పుడే సాయంకాలం ఇలా కూర్చుంటే అలా సాయంత్రం అయిపోయినట్టే. పొద్దున్న ఇలా కూర్చున్నాను సోఫాలో, ఈవినింగ్ దాకా అయిపోయిన ఆళ్ళకి ఇప్పుడే అయినట్టుగా అనిపిస్తా ఉంటది. దానికి ఆపోజిట్ అర్జెంట్ నైట్రికం అండి. వాళ్ళకేంటంటే టైం గడవదు. ఒక 10 నిమిషాలు ఏదో గంటలాగా ఈ కంగారుగా ఉంటది. ఇంకా అవ్వదేటి, ఇంకా అవ్వదేటి, ఇంకా అవ్వదు ఎంత టైం అయిపోయింది, ఇంకా అవ్వదేటని. వీళ్ళకి అలా కాదు. అప్పుడేనా అంటాడనమాట. సాయంకాలం అయిపోయిందా? ఈ లోపల ఏం జరిగిందో తెలీదు. అలా కూర్చుండిపోతారు. కానీ కాకులసలు ఏంటంటే, బాగా ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువండి. కొంచెం ఇంట్లో వాళ్ళకి, తనకిష్టమైన వాళ్ళకి సర్వీస్ చేస్తా నిద్ర లేక రాత్రులు పగలు వాళ్ళకి సేవ చేస్తా వీళ్ళు రన్ డౌన్ అయిపోతారన్నమాట. వాడు ఎవరికైతే సర్వీస్ చేస్తున్నారో వాడు కోలుకునేటప్పటికి వీళ్ళు పడిపోతారు. కాఫీయా? నేను చెప్పుకోనండి. ఇక్కడికే ఆగామనమాట. ఈ కాఫియాలో చూడండి. కాఫియా క్రూడా కదా మరి పచ్చి కాఫీ గింజలు. వీళ్ళేమిటంటే అతి సున్నితంగా ఉంటాయండి. వినికిడి గాని, వాసన గాని ఇవన్నీ గూడా చాలా హ్మ్, సెన్సిటివ్‌గా ఉంటాయనమాటండి. అంచేత కళ్ళు గూడా అంతే. చిన్న అక్షరాలు కూడా చదివేస్తాడు. అలాగే వాసన గూడా ఎక్కడిదో తెలిసిపోద్దండి. ఒక అబ్బాయికి ఈ చాలా హైపర్ సెన్సిటివ్ అనమాటండింక స్మెల్. అంచేత ఏంటంటే తట్టుకోలేకపోయేవాడు స్మెల్లు. మదరొచ్చి బాబు నన్ను పువ్వులు గూడా పెట్టుకోనివ్వట్లేదండి బాబు తీసేయి అనేవాడటండి. ఆ పువ్వుల వాసన గూడా భరించలేకపోయాడు. అక్కడితో ఆగితే సరే. వీడికి బిర్యానీ అంటే ఇష్టం. పక్కింటోళ్ళు ఎవరైనా బిర్యానీ చేస్తుంటే వీడికి తెలిసిపోయేది. ఎంత దూరంలో బిర్యానీ చేస్తున్నా సరే ఆ కాలనీలో వీడికి వాసన తెలిసిపోయేది. నాకు బిర్యానీ కావాలని పట్టు కూర్చున్నాడు. ఇదేంట్రా ఎక్కడిదా బిర్యానీకు వాసన వస్తుందా అనేవాడు. వీడికి ఏ వాసన లేదు ఏమీ లేదు. ఎక్కడో ఇల్లు అవతల ఇల్లులో బిర్యానీ తయారు చేస్తుంటే ఇక్కడ స్మెల్ పడేసేవాడు. తర్వాత అసలు ఇంట్లో ఎవరిని అసలు పువ్వులు పెట్టుకోనిచ్చేవాడు కాదు. కాఫీ 200 ఎసాక బిర్యానీ తగ్గింది. వీళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటున్నారు. అంత సెన్సిటివ్‌గా ఉంటారన్నమాటండి. స్మెల్స్‌కి గాని, సౌండ్స్‌కి గాని. సౌండ్స్ అయితే ఇంక చెప్పలేమండి. ఎక్కడో దూరంలో ఏదో ఉంటే చిన్న టిక్కుమంటే వీళ్ళకి ఇక్కడ వినపడతా ఉంటది. చాలా చురుగ్గా ఉంటారండి. యాక్టివ్‌గా ఉంటారు. హుషారుగా ఉంటారు. నవ్వుతా ఉంటారు ఎప్పుడూను. చకమంటా ఉంటారనమాటండి. అది కాఫీ. దూరపు గడియారపు శబ్దం గూడా వినపడతది. టిక్కు టక్కు టిక్కు అంటే ఎక్కడిదో అది. కాఫీ అప్పుడప్పుడు మనం చెప్పుకునేవన్నీ. ఇంకొకటి ప్లెజరబుల్ సర్ప్రైజ్ అని చూసారండి సైడ్ ఎఫెక్ట్ ఇది. అంటే సంతోషకరమైన వార్త ఏదైనా ఉంటే తట్టుకోలేక ఆ సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోవడం. లేదా చెస్ట్ పెయిన్ వచ్చేయడం. అంచేత అప్పుడు మనం జనరల్‌గా ఏమనుకుంటాం? ఏదో విచారగ్రస్తమైన వార్తలు తెలిస్తే కింద పడిపోతే షాక్ అనుకుంటాం. వీడు అతి సంతోషాన్ని కూడా తట్టుకోలేడీడు. తట్టుకోలేకుండా పడిపోతాడనమాటండి. కాఫీయే వేయాలప్పుడు. మామూలుగా ఎవరన్నా చనిపోయి ఏదన్నా సడెన్‌గా తెలిసి వాడు అన్‌కాన్షియస్ అయిపోయి గిలగిల్లాడిపోతున్నాడనుకోండి. భయపడిపోతే భయం కూడా కలిసుంటే ఎక్కువ నీట వేస్తారు షాక్‌కి. ఆ విపరీతమైన బాధతోటి షాక్ తినేసారి ఎగ్రీషియా వేస్తారు. ఎక్కువ ఎగ్రీషియా పడతా ఉంటది అలాంటప్పుడు. కానీ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటే నీకేదో ఓ 10,00,000 వచ్చిందబ్బా అని సడెన్‌గా చెప్పారనుకోండి. ఆళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. ఆనందం తట్టుకోలేక. అప్పుడు కాఫీ ఇవ్వాలి. కాఫీ గింజల నుంచి తయారు చేస్తారిది. తర్వాత కోనియం మాక్యులేటం అండి. కాఫీ ఆ తర్వాత కోనియం. ఇది పాయిజనస్ ప్లాంట్ ఇది. హెమ్లాక్ పాయిజన్ అని పిలుస్తారు. ఇదేంటి పక్షవాతం అనమాటండి. అసెండింగ్ పారాలిసిస్ అంటే కింద నుంచి పాదాల్లోంచి అలా పైకి పక్షవాతం కాళ్ళు చచ్చిపడిపోతా పైకెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయి అలాగలా అంతా ఫ్రీజ్ అయిపోతారు మనిషి. హార్ట్ అవన్నీ కూడా ప్యారలైజ్ అయిపోతాయి. కింద నుంచి పైకెళ్తదనమాట పక్షవాతం. అంచేతే సాక్రటీస్‌ని చంపేయవలసొచ్చినప్పుడు వాళ్ళేం చేశారంటే, ఇది కోనియం పాయిజన్ తాగించేసి నడవమంటారు అటు ఇటు. పడిపోయేదాకా నడిపిస్తారు. అది మనకి 'టైలర్' డ్రగ్ పిక్చర్స్‌లో ఉంటదండి. ఏడుపొచ్చేస్తది అది చదివితేనే. ఆయన్ని ఇలా చేశారా అని చెప్పేసి.
కానీ అక్కడ ఆ డ్రగ్ లక్షణాలు తెలియడం కోసం ఆవిడ రాశారన్నమాట నెమ్మల్ టైలర్ డ్రగ్ పిక్చర్స్ బుక్లో. కోనియం రాసినప్పుడు సాక్రటీస్‌ని ఎమలాక్ పాయిజన్ అంటే కోనియం పాయిజన్ ఇచ్చి ఏం చేశారు, ఎలా చేశారు, అప్పుడు లక్షణాలు ఏమొచ్చాయి అనేది ఆవిడ రికార్డ్ చేసి ఆవిడ చెప్పారన్నమాట ఆవిడ మెటీరియల్ మెడికల్. అలాగే ఏజ్డ్ పీపుల్‌లో వచ్చే కంప్లెయింట్స్ చాలా వరకు ఈ డిమెన్షియా, అయోమయ అయిపోవడం ఇవన్నీ అన్నమాట. స్లో అయిపోతారు. స్లోగా డల్‌గా అయిపోయి వాళ్ళకి కూడా అలా కూర్చుండిపోతారన్నమాట. ఈ గ్రాడ్యువల్ పారాలిసిస్ అండి. అలా 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 సంవత్సరాలు మెల్లిగా, 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 మెల్లిగా అలాగే మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోద్ది. స్టార్టింగ్‌లో నీరసంగా ఉన్నట్టుంటది. తర్వాత నడవలేనట్టుంటది. తర్వాతేమో ఎవరో తీసుకెళ్లాల్సొస్తుంటది ఆఫీస్‌కి. తర్వాతేమో మోసుకెళ్లాల్సొస్తుంటది. తర్వాత ఇంకా అది కూడా లేదు. ఇంకా అలా పడిపోవడమే. అలా గ్రాడ్యుయల్‌గా ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పడతదనమాట ఇదంతా. అది కోనియం. కోనియం తల విసురు చాలా ఎక్కువండి. తల ఇలా పక్కకి తిప్పాడంటే గిర్రుమంటది. ఇలా మంచం మీద ఇలా వాలేటప్పుడు గిర్రుమంటది. ఎక్కువ కోనియంకి వెర్టిగోకి వాడుతా ఉంటారు. అయితే దాని లక్షణాలు ఎంతవరకు సరిపోయో దానికే పనిచేస్తది. సింప్టమ్స్ సూట్ అవ్వాలండి ఎప్పుడూను. పలానా దానికి పలానా మందుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోకూడదు. అలా ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంటు, అలా క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అండి ఇది. క్యాన్సర్‌లో వచ్చే అత్యంత బాధాకరమైన సఫరింగ్‌ని తగ్గిస్తదిది. కోనియం అనమాట. కోనియం రూట్. పక్షవాతం మీద పనిచేస్తది కోనియం. పెరాలసిస్. తర్వాత కోలోసింత్. ఈళ్ళు హర్ట్ అయిపోతారనమాటండి. ఈజీగా స్టాఫియాగ్రియా ఊరికినే హర్ట్ అయిపోతా ఉంటారు. కోపం ఎక్కువగా వస్తుంటది. వచ్చి కడుపులో నొప్పి వస్తుంటది. వచ్చేసి ఇలా ముందుకు వంగుండిపోతుంటారు నొప్పి తట్టుకోలేక. అలా ముందుకు వంగుంటే ఈ బెండింగ్ డబుల్ అంటాం. అలాగే కోలోసింత్ ఉంటది. ఇంకా కొన్ని మందులుంటాయండి. కోలోసింత్ ముఖ్యంగా ఇండికేట్ అవుతా ఉంటది అలాంటప్పుడు. అలాగే సయాటికా ఇవన్నీ కోలోసింత్ లక్షణాలన్నమాట. నెర్వ్ ట్రబుల్స్. ఇది చేదు పుచ్చకాయ. అంటే ఇంతే ఉంటదది. చాలా చేదనమాటండి. తర్వాత డిజిటాలిస్ అండి. ఆ డిజిటాలిస్ ఏమిటంటే గుండె జబ్బుల మీద పనిచేస్తది. అయితే అన్నిట్లో గూడా పల్సు స్లోగా ఉంటదండి. మామూలుగా మనకి 72 పర్ మినిట్ కొట్టుకుంటదనుకోండి. వీళ్ళకి 60, 50 అలా కొట్టుకుంటది. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ విత్ స్లో పల్స్. ఈ స్లో పల్స్‌తో చాలా జబ్బుల్ని ఇది నయం చేసేయగలదు. పచ్చకామెర్లు స్లో పల్స్ తోటి. జాండీస్ తగ్గిపోద్ది. ఇది పల్స్ కూడా చూడాలనమాట. హ్మ్. అతను చేస్తున్నాడా? ఓకే. అది ఎక్కడుందో తెలియదు. కృష్ణ చేస్తున్నాడు. హ్మ్. Recording in progress. తర్వాత డిజిటాలిస్ ఇది. ఈ గుండె జబ్బులండి లో పల్స్. మెయిన్ స్లో పల్స్ అనమాట. అలాగే జాండీస్‌లో కూడా స్లో పల్స్ ఉంటది. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి ఇది. మన సిమ్లా అలాంటి ఏరియాల్లో పెరుగుతుందండి ఇది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు తెచ్చాను. అంటే హెర్బేరియం తయారు చేయడానికి. మామూలుగా ఇక్కడ మన వాతావరణంలో పెరగదిది. చాలా వాటికి ఇండికేట్ అవుతుంటది. హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట మెయిన్. తర్వాత డ్రాసిరా అండి. ఇది కీటకాలు తినేసే మొక్కండి యాక్చువల్‌గాని. ఇక్కడ వాలి అంటే ఆ వేళ్ళులాగా ఉన్నాయి చూసారండి? ఆ టెంటికల్స్ ఇల్లగా ముడుచుకుపోతాయన్నమాట. ముడుచుకుపోయి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చేసి అంతా జీర్ణం అయిపోద్ది. డ్రాసిరా అండి ఇది. తెర్రలుగా వచ్చేస్తదండి దగ్గు. నైట్ పడుకున్నప్పుడు ఇంకా ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరి అందనట్టుగా వచ్చేది. అంచేత వూపింగ్ కాఫ్ కోరింత దగ్గు మీద వాడతారు. ఏదైనా స్పాస్మోడిక్‌గా తెరలుగా వచ్చే దగ్గుకి
కూడా ఉపయోగిస్తారన్నమాట. వీళ్ళ మనస్తత్వం అంతా కూడా కొంచెం పెక్యులర్‌గా ఉంటదండి. అసలు ఇది వాడితే సెకండ్ వరల్డ్ వార్ రాకపోనేమో అని కూడా అంటారు. హిట్లర్ మెడిసిన్ అని చెప్తారండి. అందులో 'మ్యాజిక్ ఆఫ్ మినిమమ్ డోస్' అని ఒక బుక్ ఒకటుంది. డరోథీ షెఫర్డ్ ఆవిడ రాస్తారన్నమాట దీని గురించి. చాలా బాగా రాశారు ఆ బుక్‌లో. నెక్స్ట్ ఇది డ్రాసెరా ఇది. ఇందులో ఊపింగ్ కాఫ్ ఇంకా కొన్ని కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మొక్క అన్నమాట డ్రాసెరా మొక్క. తర్వాత జలకమారా అండి. జలకమారా ఇదేమిటంటే వాతావరణంలో మార్పండి. పగలంతా విపరీతంగా ఎండ కాసేయడం. నైట్ విపరీతమైన చలి. ఆ షార్ప్ డిఫరెన్స్ ఉండే సీజన్స్‌లో సిక్కయిపోతారు. అలాగే ఏదో ఐస్ పార్లర్‌లో పనిచేయడం. బయట ఎండలోకెళ్ళడం, ఐస్ పార్లర్‌లో కూలింగ్‌లో ఉన్న ఆటిల్లో అయన్నీ తీయడం, అందులోకి వెళ్ళడం, లోపలికెళ్ళడం. వాళ్ళు సిక్కయిపోతా ఉంటారు. చిత్రంగా ఆ డిఫరెన్స్ ఉంటదనమాటండి. చల్లదనం నుంచి వెచ్చదనానికి, వెచ్చదనం నుంచి చల్లదనానికి షార్ప్ డిఫరెన్స్‌లో సిక్కయిపోతాం. ఒకాయనకి అంతా బాగానే ఉంటది. ఎంత వింటర్‌లో అన్నా ఉండగలడు. కానీ ఫ్రిడ్జ్ తీసి ఇలా పట్టుకున్నాడంటే బాటిలు, వెంటనే తుమ్ములు, 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 రొంప, రొంప వదలదు. అలాగే నైట్ అంతా బాగా కప్పుకొని ఉంటాడు. ఇలా దుప్పటి తీసిన వెంటనే తుమ్ములు మొదలైపోతాయి. అంటే ఈ డిఫరెన్స్ అనమాట. షార్ప్ డిఫరెన్స్. డల్కామార్ ఏస్తే చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. ఎన్ని మందులు వాడాడో తగ్గలేదు. ఆ పాయింట్ మనం పట్టుకోవాలన్నమాట. డల్కామారా చాలా కంప్లెయింట్స్‌లో ఉపయోగపడుద్దండి. ఏదో గుర్తుండడం కోసం ట్యాగింగ్ అంటాం చూసారండి ఆనవాళ్ళకి ఒకటి చెప్పుకుంటున్నాం అంతే మనం. ఎకినీషియా ఇది యాంటీసెప్టిక్ అనమాటండి. యాంటీ పాయిజన్. మామూలుగా తేలు కుడితే ఈ మందు కొంచెం ఎక్కువే 10 డ్రాప్స్, 20 డ్రాప్స్ లేదా హాఫ్ స్పూను కలిపేసి ఇచ్చేస్తారండి. తేలు విషం విరుగుడైపోద్ది. అలాగే ఏదైనా బ్లడ్ పాయిజనింగ్ గాని ఏమైనా ఉంటే సెప్టిక్ అవ్వకుండా వాడతారు. కింద రాసినాడు ఆర్నికా, ఎకినీషియా మొదటి నుంచి ఇస్తే బెడ్ సోర్స్, డయాబెటిక్ అల్సర్స్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. తర్వాత జెల్సీమియం. జెల్సీమియం పెరాలసిస్ తర్వాత ఏమిటంటే నీరసం. అలాగే ఇది పోలియోకి కూడా ప్రివెంటివ్ అండి ఇది. కాళ్ళలో నీరసం అండి. జ్వరం ఉన్నవాడు లేచి నిలబడలేడు. షివరింగ్ వచ్చేస్తా ఉంటది. పడిపోతాననే భయం. చాలా గ్రేట్ మెడిసిన్. ఇవన్నీ కూడా భగవంతుడు మనకిచ్చిన దివ్య అస్త్రాలండి ఇవి. ఈ అస్త్రాల గురించి తెలియడమే మహద్భాగ్యం. ఇంకేంటంటే ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క మందుంది. అదేస్తే తగ్గిపోద్ది. మరి లక్షలు లక్షలు ఉన్న మొత్తం ప్రాపర్టీస్ అన్నీ గూడా ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే మొత్తం చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులన్నీ ఒక్క 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 స్ట్రోక్‌తో ఎళ్ళిపోతున్నాయి. కానీ ఇవి ఏంటంటే గృహ వైద్యంగా ఇంట్లో ఉంటది. ఒక బాటిలులో 60 డోసులుంటాయండి. 60 డోసెస్ ఇంచుమించుగా రఫ్‌గా చెప్తున్నాను. సింగిల్ డోస్ వేస్తాను. ఎన్నాళ్ళో ఒక బాటిల్ కొనుక్కుంటే మనం ఎన్నాళ్ళో పనికొస్తది. ఒక ఫ్యామిలీ కిట్ మన దగ్గరుండాలి. ఆ కిట్ తయారు చేసుకోవాలి మనం. ఒక టీమ్ కింద ఏర్పడి ఆ కిట్స్ తయారు చేసుకోవాలి. న్యూరలాజికల్ డిసీజెస్, పారాలిసిస్ ఇలాంటి వాటి మీద జెల్సీమియం పనిచేస్తుంది. అలాగే భయపడిపోయిన వాళ్ళకి మెయిన్ అంటే పరీక్షలంటే ఇంకా వణికేస్తాడనుకోండి. జెల్సీమియం వేస్తే మళ్ళీ ధైర్యం వచ్చి పరీక్ష రాస్తాడు. అలాగే ఎవరికైనా ఏదైనా అయిందని తెలిస్తే మోషన్స్ అయిపోతా ఉంటాయి. వెళ్ళిపోతారు. జిన్సంగ్ ఇది. జిన్సంగ్ మొదటి నుంచి వాడతామండి. ఇదేమిటంటే రైట్ సైడెడ్ సయాటికాకి వాడతాం. మామూలుగా వీక్‌నెస్ మీద, కీళ్ళ నొప్పుల మీద వాటి మీద ఉపయోగపడతాయి. ఫెనాక్స్ జిన్సంగ్. ఇది కొరియా లో ఉంటదిది. అక్కడ నార్త్ కొరియా, సౌత్ కొరియా ఆటిల్లో. మనకి అశ్వగంధాన్ని ఇండియన్ జిన్సంగ్ అంటారండి. అంటే ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతది. ఎలక్సర్ ఆఫ్ లైఫ్ అంటారంటే సర్వవ్యాధి నివారణగా చెప్తారు దీన్ని. అంచేతే చాలా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మీద ఫోర్టిఫైడ్ విత్ జిన్సెంగ్ అని రాస్తారు. విటమిన్‌లో కొంచెం జిన్సెంగ్ ఏసాను సుమా అని చెప్పింది.
అలాగే మనకి జిన్సంగ్ ఏమిటంటే అశ్వగంధ, మనకి జిన్సంగ్, ఇండియన్ జిన్సంగ్. అలాగే హెమామిలిస్ అండి మొక్క ఇది. ఇది బ్లీడింగ్స్ అండి. బ్లీడింగ్, టైల్స్‌లో బ్లీడింగ్ కావచ్చును, లేదా ఓవర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కావచ్చును, ముక్కట రక్తం పడొచ్చును, లేతే డాక్టర్ పన్ను పీకాక విపరీతంగా బ్లీడింగ్ అయిపోవచ్చును. ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తది. పచ్చి పుండులాగా ఉండడం, ఆ నిప్పంతా లాగేస్తది. అలాగే వేరికోజ్ వెయిన్స్ కొంతమందికి రక్తనాళాలు ఉబ్బిపోయి పెయిన్ వచ్చేస్తా ఉంటాయి. ఆ వాపులు కూడా లాగేస్తాయి. చాలా అద్భుతమైన మొక్క అనమాట ఇది మందు. హెమామిలిస్ అయితే ఇది కూడా హిమరేజెస్, రక్తస్రావాలు, ముక్కంట రక్తం పడడం ఇయన్నీ కూడా. ఇదేమిటంటే హైడ్రాస్టిస్. ఇది ఎసిమిలేషన్ అండి. అంటే వంట పట్టదు. చిన్నది వంట పట్టదనమాట అండి. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అండి. అంటే క్యాన్సర్ వచ్చే ముందు పరిస్థితులనమాట అండి. ఇది వేస్తే అసల క్యాన్సరు వస్తదని గూడా తెలీదు. డాక్టర్ ఎక్కడో పసిగట్టాలి. వెయ్యాలి. వేసి చూసావా నేనెలా తగ్గించానో అది రాకుండానే అనకూడదండి. అదే మరి డాక్టర్ యొక్క ఔన్నత్యం. అవేం చెప్పకూడదు. అదే జెప్పారు. క్యాన్సరు వచ్చి వీడు సీరియస్‌గా ఉంటే నీకు ఒక నెల రోజుల్లో పోతావు. జాగ్రత్త, క్యాన్సరు ఎక్కువగా ఉందని జెప్పాడంటే అసలు క్యాన్సర్ వీడే అన్నాడు. మాస్టర్ ఏమన్నారంటే అసలు క్యాన్సర్ వీడేనట. ఎందుకంటే ఆడు నెల రోజుల్లో పోతానని చెప్పావు కదండీ! 15 రోజులకే పోతాడు బెంగడేసుకొని. అంచేత ఏంటంటే అలా ఏం చెప్పకూడదు. కానీ ఇంట్లో పెద్దలతో మాత్రం డిస్కస్ చేయాలండి. ఇది అలాగని చెప్పి దాయకూడదు. ఇంట్లో ఎవరైతే బాధ్యతాయుతమైన వ్యక్తులున్నారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. అతని ఆరోగ్యం గురించి. ఏం చేద్దామని అడగాలి. అది డాక్టర్ బాధ్యత అనమాట. ఇదేమంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ అండి. క్యాన్సర్ రాబోయే ముందు వంట పట్టదు, చిక్కిపోతా ఉంటారు, మోషను అవ్వదు, ఇలాగ వెళ్ళిపోతారనమాట. ఎసిమిలేషన్ ప్రాబ్లమ్ అండి అది. కానీ ఇది చేసే ఒకళ్ళకి పులిహోర కూడా అడిగేది కాదండి. ఏం ఫుడ్డు పడేది కాదు. ఇది చేసాక అన్నీ తింటున్నారు. మంచి ఒళ్ళు చేశారు కూడాను. బావుంది. హైడ్రాసిస్. తర్వాత హైపెరికం ఇది. మేకు గుచ్చుకున్నా, రేకులు గీసుకున్నా, సున్నితమైన నరాలకు దెబ్బ తగిలినా పనిచేస్తదనమాట. అలాగే మెయిన్‌గా ఎక్కడి నుంచి చెట్టు మించి గాని, ఎక్కడి నుంచి పడిపోయినప్పుడు అడుగున వెన్నుపూస అడుగున కాకిక్స్ ఉంటదండి. లాస్ట్ పూస అనమాట ఇలా ఉంటది. అది దెబ్బతింటదండి. దెబ్బతింటే అలా కాళ్ళు తిమ్మిర్లొచ్చేసి కాళ్ళు పడిపోతాయండి. కాళ్ళు పడిపోయేదాకా ఉండకూడదండి. హైపెరికం వెంటనే పడాలి. పడితే వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కాళ్ళు పడిపోయాక ఒక 6 నెలల తర్వాత వస్తే హైపర్‌కేం వేసిన రెస్పాన్స్ ఏముండదు. ఏదో ఉంటే ఉండొచ్చు పార్షియల్ అంతే. చెప్పలేం. జనరల్‌గా ఈ కళ్ళు గీత వాళ్ళు ఆ తాటి చెట్టు నుంచి పడిపోతుంటారండి ఒక్కోసారి. కాళ్ళు పడిపోయినోళ్ళని బెడ్ రిడెన్ అయిపోయినోళ్ళు జీవితాంతం ఇంక మంచం మీదే ఉంటారండి. ఆహ్, ఆ కాక్సిక్స్ గాని తగిలితే అక్కడ నరానికి తగిలితే దెబ్బ. సరిగ్గా అదే ఇక్కడ మనం ఇది తెలుసుకోవడం వల్ల ఉపయోగం. ఈ అవేర్‌నెస్ వల్ల ఉపయోగం ఏంటంటే అక్కడ దెబ్బ తగిలిన వెంటనే హైపర్‌కేం పడాలి అని తెలుస్తుంది. ఇపికాకు ఇది వికారం అండి ఇది. ఎడతెగని వికారం. ఆ వికారం ఫుడ్ తిన్న తర్వాత ఇంకా తగ్గదనమాట. కంటిన్యూయస్ నాజియా అలాంటప్పుడు వేస్తారిది. కంటిన్యూయస్ నాజియా అంటే మలేరియా జ్వరం గూడా ఇపికాక్‌తో తగ్గుతుంది. అలాగే ఎన్నో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇపికాక్‌తో తగ్గుతాయి. ఆఖరికి మలేరియాలో ఫినైన్ బాగా ఎక్కువగా ఓవర్‌గా వాడేసినోళ్ళకి కూడా ఇపికాకేస్తే ఫినైన్ విరుగుడవుతుందనమాట. ఇపికాకు రూట్స్ నుంచి తయారు చేస్తారు. ఇపికాక్ చాలా అప్లికేషన్ ఉందండి. మనం ఏదో సింపుల్‌గా మొక్కని మనం హలో అన్నట్టుగా మొఖం గుర్తుపడడానికి పలానా ఆయన ఈయన అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం చూసారండి? అలాగంతే పరిచయం. అదే మీరు రాసుకుంటారు ఇపికాకు, ఎడతెగని వికారం, కంటిన్యూయస్ నాజియా, దీంతో పాటుగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, నాజియాతో వికారంతో ఉండే మలేరియా కూడా తగ్గుతుంది. అలా ఒక పాయింట్ రాసుకోవాలి. ఆనవాలం. ఇగ్నీషియా అండి. ఇగ్నీషియా అతి సున్నితమైన వాళ్ళనమాట వీళ్ళు. ఎక్కువగా లేడీస్ ఉంటారండి. ఒక 70% లేడీస్ ఉంటారు. చాలా ఎమోషనల్‌గా ఉంటారు. చాలా రిఫైన్డ్‌గా ఉంటారు. మోరల్ వాల్యూస్‌తో ఉంటారు. పూర్వకాలం ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ల క్రితం ఆడోళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే ఇగ్నిషియా వాళ్ళు అన్నటువంటి వాళ్ళు. అంటే సోషల్‌గా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. సిన్సియర్‌గా ఉంటారు. కష్టమొస్తే భరించేస్తారు. మొహంలో గూడా నవ్వు చెదరని నవ్వు ఉంటది.
అంటే లోపల అంత బాధపడుతున్నారని ఎక్కడో చోట ఓపెన్ అయితే కానీ తెలియదు. అలా కప్పబడిపోయిన విషాదానికి, విచారానికి ఇగ్నిషియా వేస్తే ఎంతో రిలీఫ్ వచ్చేస్తది. అలా ఎవరన్నా చనిపోయినప్పుడు ఫ్యామిలీలో వాళ్ళు ఇంకా తట్టుకోలేనంత విచారం షాక్ తినేస్తారు. అప్పుడు కూడా ఇగ్నిషియా వేస్తే అందులోంచి బయటపడతారు. తర్వాత కాల్మియా లాటిపోలియా అండి. అంటే గుండె జబ్బుల్లో పడతది. అలాగే ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ ఇక్కడి నుంచి నొప్పొచ్చేసి చెయ్యంతా లాగేస్తా ఉంటది. మొత్తానికి చెప్పుకున్నాం గదండీ! లెడంపాలేమో కింద నుంచి పైకి వెళ్తది. ఇది పైనుంచి కిందకొస్తది. లెడంపాలు ఇంకా రాలేదుగా ఇదే ముందొచ్చింది. అంచేత ఏంటంటే పైనుంచి కిందకెళ్తదనమాట. జబ్బ నుంచి అంచేతే హార్ట్ ప్రాబ్లమ్స్‌లో ఇక్కడ నొప్పొచ్చి, జబ్బకొచ్చి చెయ్యంతా లాగేస్తా ఉంటది. అలాంటప్పుడు కాల్మియా వేయాలన్నమాట. అంటే పైనుంచి కిందకెళ్తది. పెయిన్స్ ట్రావెల్ ఫ్రమ్ అబోవ్ డౌన్‌వర్డ్స్. అదే లెడంపాలైతే కింద నుంచి పైకి. అదొచ్చినప్పుడు అది చెప్తాం. ఇది హార్ట్ డిసీజ్‌కి మెడిసిన్ అనమాట. చాలా లోతుగా పనిచేస్తుంది. ఇది కూడా అంతేనండి. లారోసిరాసిస్ ఇది. ఈ లారోసిరాసిస్ కూడా కొలాప్స్ అయిపోతారనమాటండి. అలాంటప్పుడు ఇది ప్రాణరక్షణ చేస్తదిది. ఒళ్ళంతా చల్లగా ఐస్ అయిపోద్ది. మొహం కూడా నీలంగా అయిపోద్ది. నల్లగా అయిపోద్ది. హార్ట్ కంప్లెయింట్స్. అలాంటప్పుడు పనిచేస్తదనమాట. ఇంకోటి చూసారండి? లారోసిరాసిస్‌లో సైనోసిస్ నియోనాటారం అంటే పుట్టిన పిల్లలు అప్పుడు నీలంగా అయిపోతారు. ఇలా ఏడుపులోకి ఆహ్, ఆ నీలంగా అయిపోతారండి. అంటే కార్డియాక్ ప్రాబ్లమ్ అండి. హార్ట్ ప్రాబ్లమ్ అనమాటండి. చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోతున్నాయి. అలాగే ఇక్కడ క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ ఇక్కడ వేళ్ళు వేసాను చూడండి కింద ఆ ఫోటో. చూడండి వేళ్ళు కొసలు కొంచెం లావుగా ఉన్నాయి. ఈ క్లబ్బింగ్ ఫింగర్స్ అనమాట. ఇది లారోసిరాసిస్ లక్షణం అండి ఇది. వాళ్ళ తత్వాన్ని తెలియజేస్తదనమాట ఇది. ఫీబుల్ ఇర్రెగ్యులర్ పల్స్. కోల్డ్ స్కిన్ చల్లగా అయిపోద్ది. అయిపోయి పెదాలయ్యిని గోల్డ్ నీలంగా అయిపోతాయి. గట్టిగా ఏడ్చాడంటే చంటి పిల్లోడు ఇదంతా గోల్డ్ నీలంగా అయిపోతాయి. పెదాలు నీలంగా అయిపోతాయి. ఊపిరి అందదు. ఇంగో ఆయాసం అండి. కూర్చుంటే ఆయాసం. ఈళ్ళకి ఒక చిత్రమైన లక్షణం ఒకటుందండి. ఏంటంటే కూర్చుంటే ఆయాసం వస్తది. పడుకుంటే దగ్గొస్తది. ఏం చేయాలప్పుడు? పడుకోవాలా? కూర్చోవాలా? కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు. పడుకుంటే దగ్గొచ్చేస్తది. లేచి కూర్చుంటాడు. ఆయాసం వచ్చేస్తుంటది. పడుకోవాలా. ఆయాసమేమో పడుకుంటే దగ్గుద్ది. దగ్గేమో కూర్చుంటే దగ్గుద్ది. ఇంకేం చేయాలి? త్రిశంకు స్వర్గం అంటాం చూసారండి? అలా ఉంటది ఈళ్ళ పని. లారోసిరాసిస్ వస్తే 2 పోతాయి. అది. చాలా విలువైన మెడిసిన్ అండి ఇది. సర్క్యులేషన్ డిస్టర్బెన్స్. ఇది ఎడంపాల. తేలుమందు అన్నాం గదండీ! ఎందుకు తేలుమందండి? కింద నుంచి పైకి. దీని లక్షణాలన్నీ గూడా ముందు బొటనవేలు దగ్గర, చీలమండల దగ్గర మొదలై అలా పైకెళ్ళిపోతాయి. అంచేత తేలు కుట్టినప్పుడు ఏం చేస్తాం? మనం ఎక్కడో ఏదో డబ్బాలోనో ఎక్కడో తడుముతా ఉంటాం చూసారా? టక్కుమని అక్కడ తేలుంటే కుట్టేస్తది ఇలా పైకెళ్ళిపోద్ది పైకి. అప్పుడేం చేస్తారంటే, ఈ పెయిను అసెండింగ్ పెయిన్ గనక దానికి మెటీరియల్ మెడికల్ అది ఉంది గనక తేలుమందు అయిపోయింది అంతే అది. ఎడపాలు 30 వేస్తారు, 200 ఏస్తారు. ఆ 200 ఏసినా సరే ఫ్రీక్వెంట్ డోసెస్ 4, 5 రోజులలోకి నవ్వుకుంటూ ఎళ్ళిపోతాడండి. అయితే కింద నుంచి పైకి ఎక్కితేనే లెడంపాలు. ఒక ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ గారొచ్చారండి. తేలు కుట్టేసింది నాకని. ఇలాగ యూనిఫార్మ్ యేసుకున్నోడిని కుట్టేసింది. మన కింద నుంచి పైకెళ్తుందా అని చూస్తే ఎక్కడ కుట్టిందనుకున్నారు? పైన నెత్తి మీద ఇక్కడ కుట్టింది ఇక్కడ. ఇక్కడ కుట్టింది. ఇంక పైకెళ్ళడానికి ఏముందండి? ఏమి లేదు. ఇంక ఆకాశమే. అయినప్పటికీ తరచుగా ఇండికేట్ అవుద్ది కాబట్టి 10 కేసుల్లో 6 కేసులు, 7 కేసుల్లో లెడంపాలే కాబట్టి ఛాన్స్ తీసుకొని వేసినా తగ్గిపోయింది. అది. మనం స్కార్పియాన్ బైట్స్ అయి చెప్పుకున్నప్పుడు మిగతా మందులు చెప్తాం. ఇది లెడంపాలనమాటండి. అలాగే
ఇది గుచ్చుకుంటే హైపర్కిం అలాగే సెప్టిక్ కాకుండా టిటానస్ రాకుండా అలా పంక్చర్డ్ వూండ్స్ మీద పనిచేస్తుంది. అలాగే గౌటు, రొమాటిజం అండి. కీళ్ళ నొప్పులు ఎంతో బాగా పనిచేస్తది. చాలా కేసులు తగ్గాయి. అంటే కింద మనం ఏమనుకున్నామంటే కింద బొటన వేలుకి, చీలమండలకి ఉంటదనమాటండి గౌటు. అది లిలియం టిగ్, టైగర్ లిల్లీ అండి. చూడండి చుక్కలు ఎలా ఉన్నాయో, చిరుతపుల్లా ఉంది ఫ్లవరు. ఇది మామూలుగా గైనిక్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తది. కొంచెం హిస్టీరికల్‌గా ఉంటారు వాళ్ళు. ఒక రకమైన విచారం. ఇంకా ఆ టైంలో విపరీతంగా కోపమొచ్చేసి తిట్టేయడం. ఫౌల్ లాంగ్వేజ్ ఇంకా అలా ఇలా కాదండి ఇంకా. దుర్భాషలాడతారనమాటండి. అప్పుడు ఆ ఎమోషన్‌ని మనం మాట్లాడకూడదండి మనం. తర్వాత ఏడ్చేస్తా ఉంటారు. అలాగే హిస్టీరికల్‌గా ఉంటారనమాట. లిలియం టిగ్, లిలియం టైగర్ నన్ను వేస్తారు. హార్ట్ ట్రబుల్స్, డిప్రెషన్ ఇవన్నిటికి వేస్తారు. మిల్లిఫోలియం అండి. మిల్లిఫోలియం అంటే మెయిన్ గుర్తొచ్చేదల్లా ముక్కంట రక్తం పడడం. ఇది మీ ముక్కంట ఇలా రక్తం పడిపోతుంటే మిల్లిఫోలియం 30 వేస్తే తగ్గిపోద్ది. అయితే బ్రైట్ రెడ్ ఉంటదండి. ఎర్రటి రక్తస్రావం అన్నమాట. రక్తం ఎర్రగానే ఉంటది గానీ, రంగులు 2 రంగులు ఉన్నాయండి. రంగులను బట్టి కూడా మందు మారిపోద్ది. అదే హెమామిలిస్‌లో కొంచెం హ్మ్. ఇటుక రంగు ఉంటది. ఇటుక రంగు. మెరూన్. అంచేత మీది చాలా బ్రైట్ రెడ్ ఉంది. అంచేతనే ఆ కలర్ కూడా వేసానక్కడ. హెమోరేజిస్ అని చెప్పి ఆ రంగేసానండి అక్కడ. ఇది ఆర్టీరియల్ బ్లడ్ అనమాట ఇది. అలా పడతది. అంచేత 2 పుస్తకాలు పెట్టుకునేవాళ్ళం మేము. ఒక బైండేమో ఈ రంగును, ఒక బైండేమో హెమామిలిస్ రంగు, ఒక బైండేమో మిల్లిఫోలియం రంగును. ఫాస్ఫరస్, మిల్లిఫోలియం అని బ్రైట్ రెడ్ అండి. అంచేత ఏంటంటే ఈ రంగా, ఆ రంగా అని ఆ బుక్ చూపించి అడిగేవాళ్ళం. ఆళ్ళు చెప్పేవారనమాటండి. అలాగే లెక్సిసిలాట్ అయితే బ్లాక్ కలర్ డార్క్. మనం ఒక కేసు అంత డార్క్‌గా బ్లీడింగ్ అయిపోతుందని లెక్సిస్ వేసామనమాటండి. చెయ్యి ఆంపుటేషన్ చేసి చెయ్యి తీసేయవలసింది. చాలా సేవ్ అయింది ఆవిడ. చాలా బాగా పనిచేసింది. లైఫ్ సేవ్డ్. లెక్సిస్ 30. తర్వాత నక్స్వామిక అండి ఇది. నక్స్వామిక ముషిని చెట్టు అండి ఇది. ఈ ముషిని చెట్టు మన ప్రాంతంలోనే ఉంటదండి ఇది. దీనికి మామూలుగా ఏంటంటే మైండ్ కోపం, చిరాకు అయ్యి ఉంటాయి. ఓవర్ సెన్సిటివ్‌గా ఉంటది. చాలామంది నక్సవామికలో ఇండికేట్ అయ్యే అవకాశాలున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్‌లో నక్సవామిక ఎక్కువ సూట్ అవుతుందనమాటండి. ఎక్కువ కోపిష్టి వాళ్ళు మోషన్ ఫ్రీగా అవ్వదు. డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువండి. ఆ గింజల నుంచి తయారు చేస్తారు. ఒక గింజ తింటే ప్రాణం పోద్దండి. నోట్లో పెట్టుకోకూడదసల. కాయలు చూస్తేనేమో మనకి కమలకాయల్లా ఉన్నాయి. ఆ గింజలు నుంచి తయారు చేస్తారు మెడిసిన్. ట్రికనాస్ నక్సవామిక పూర్తి పేరు. నక్స్ అంటే కాయ అని, నట్టను, వామిక అంటే వాంతులు కాయ అని. అంటే వామిటింగ్స్ కలుగుతాయి అని చెప్పే పేరనమాట ఇది. నక్స్ వామిక అంటే వాంతులు కలగజేసే కాయ అన్నారు. ఇవి ఈ గింజల నుంచి తయారు చేస్తారు. చాలా ఫిట్స్ ఇవన్నీ వస్తాయనమాటండి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇది న్యూట్రలైజ్ చేస్తది. అతిగా మందులు వాడితే వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నింటిని కూడా న్యూట్రలైజ్ చేయగలదు. కానీ ఎక్కువగా అబ్యూజ్ కూడా అవుద్దండి. అనవసరంగా కూడా వాడేస్తారు. అనవసరంగా వాడకూడదండి అలా. ఎంతో అవసరమైతే తప్ప ఇది యేసుకోకూడదు. అప్పటిదాకా ఉన్న ట్రీట్‌మెంట్ అంతా ఖరాబయిపోద్ది. చిన్నది ఎక్కడికో పార్టీకెళ్ళొచ్చాం, ఫంక్షన్‌కెళ్ళొచ్చాం. ఈవేళ కొంచెం హెవీగా ఉంది. ఒక మోతాదు. మనకది మనకి శాస్త్రం తెలిసే కొద్దీ మందుల వాడకం తగ్గిపోవాలండి. మీరు ఎక్స్‌పర్ట్ అయితే మందుల వాడకం తగ్గిపోవాలన్నమాటండి. మందుల వాడకం పెరిగిపోయిందంటే ఇంకా ప్రిలిమినరీలోనే ఉన్నామని చెప్తాం అన్నమాట. డోసేజ్‌లో గాని, మందులేసుకోవడంలో గాని, ఆ వేళకి ఊరుకుంటే తగ్గిపోయేదానికి డ్రగ్ ఏసేసుకోకూడదండి. ఇది నక్సల్ నేనే తీశాను. రోడ్డు మీద తీశానిది ఫోటో. ఈ కాయలు చూసారండి ఎలా ఉన్నాయో? ఇవి ఇండుపు గింజలో ఇది ఒకటేనండి. స్ట్రిక్నాస్ పొటాటోరం అదిని, స్ట్రిక్నాస్ నక్సవామిక ఇదిని. 2 అన్నదమ్ములు. కానీ ఇండుపు గింజలేమో అది అరగదీసి నీళ్ళలో కలిపేస్తారు. మట్టి అంతా దిగిపోద్ది.
అది క్లీనింగ్ నట్ అది. ఇదేమో ఇంకా అరగదీసి నీళ్ళలో కలిపితే ఏమైనా ఉందండి, మొత్తం టపా కట్టేస్తారు అందరూ. అదేమో అరగదీసి నీళ్ళలో కలిపి గంధం లోపలికి వేసుకుంటే పచ్చకామలు జాండీస్ తగ్గిపోతాయి. అలాగే 5-6 రోజులు, ఒక వారం రోజులు వేసుకుంటాం. ఇది కూడా ఎన్నో వ్యాధులు నయం చేస్తాడు నక్సమక. కానీ పాయిజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నక్సమక మదర్ టించిళ్ళు అలా వేసేసుకోకూడదండి. నేను ఎక్కడో చూశాను, మదర్ టించిల్ చూశానండి. చాలా ప్రమాదం ఇది. ఏమంటే 30 లోపల వేయకూడదండి. 6 వేస్తే వేయొచ్చు కానీ 30 లోపల వేయకూడదు. ఈ పాయిజన్స్ అన్నీ అంతే. స్నేక్ పాయిజన్స్ కూడా అంతే. 6లో అవి వాడకూడదు. లో పొటెన్సీలో వాడకూడదు. కానీ ఎంత పాయిజన్ అయితే అంత స్ట్రాంగ్ మెడిసిన్ అండి ఇది. హోమియోపతిలో అదే యాంటీ పాయిజన్ అనమాట ఉంది. అంచేతే పాము విషాలు నాజా నాగుపాము విషం వాడతారండి. ఎంత బాగా పనిచేస్తుందో. చిన్నపిల్లలకి వాల్వ్స్ దెబ్బతిన్న పిల్లలకి, హార్ట్‌లో వాల్వ్స్ దెబ్బతిన్న పిల్లలకి వేస్తే చాలా రికవరీ వచ్చేస్తది నాజా తర్వాత. ఎన్నో గుండె జబ్బుల్లో. అంచేతండి ఎంత పాయిజన్ అయితే అంత దివ్యమైన ఔషధంగా హోమియోపతిలో పనిచేస్తానమాట. అంటే ఇది కూడా చాలా పాయిజనస్ అండి ఇది. ఈ కన్వల్షన్స్ విత్ కాన్షియస్‌నెస్ అండి, స్పృహ అంతా తెలుస్తూ ఉంటది. కండరాలు ఇలా పిండేస్తా వచ్చేస్తాయన్నమాట ఇది. ఇదోటి ర్యాబీస్ ఒకటండి. అంచేత ఇది అసలు తినకూడదు, నోట్లో పెట్టుకోకూడదు. ఫారెస్ట్ ఏరియాలో ఎవ్వరు ముట్టుకోరండి. చిన్న పిల్లలతో సహా ముట్టుకోరు ఇది. తర్వాత నల్లమందు, ఓపియం. కాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఆ కాయల్ని ఇలాగ బ్లేడ్‌తో చీరతారు ఇలాగా. చీరి అందులో నుంచి వచ్చి ద్రవం ఎండబెడితే నల్లమందు అవుద్ది. నల్లమందు గింజలే గసగసాలు. అంచేత గసగసాలు పలావుల్లో చేస్తే మధ్యాహ్నం అలా కునుకొస్తా ఉంటది, నిద్రొస్తా ఉంటది. ఇదేంటంటే ఇక్కడ కూడా ఏంటంటే బండగా ఉంటారండి. మరి ఓపియం అంటే మత్తు పదార్థం కదా! బండగా ఉంటారు. మనసు కూడా బండబారిపోయి ఆప్యాయతలు, ప్రేమలు ఉండవు. అబద్ధాలు ఆడేస్తా ఉంటారు. నొప్పి బాగా తెలియాల్సిన చోట ఎంత పుండుంటది. చూస్తే ఎర్రగా ఉంటది. బాబోయ్! ఎంత బాధపడిపోతున్నాడో అనిపిస్తది. ఓపియం తత్వం వాడికి ఇలా నొక్కి ఇదంతా పుండేనండి అంటుంటాడు. ఒరేయ్! నొక్కేయకే బాబు అంటున్నాం మనం. ఈ నొప్పి అంటే నొప్పేమి లేదని అంటాడు. అంచేత పెయిన్‌లెస్‌నెస్ ఇన్ యూజువల్లీ పెయిన్‌ఫుల్ కండిషన్స్. అలాంటప్పుడు ఏస్తారు. ఎంతో బాధాకరంగా మనకు అనిపించే పరిస్థితులు వీడికి బాధ తెలీదు. చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు ఒంట్లో ఎలా ఉందంటే, బానే ఉంది ఏమి లేదంటాడు. బాధ ఏమన్నా ఉందంటే ఏ బాధ లేదంటాడు. ఫీల్స్ వెల్ వెన్ వెరీ సిక్. అది ఓపియం పాయింట్. రాగానే ఆ మాట అన్నాడంటే ఓపియం పడిపోయిందే ఇంకా. టక్కుమని రికవరీ వచ్చేస్తుంది. సేస్ వెల్ వెన్ వెరీ సిక్. నేనే బాగున్నానని చెప్తాడు. ఒక పక్క నుంచి మరి రక్తాలు కారిపోతా ఉంటాయి. ఇది ఓపియం ఫ్లవర్ అనమాట అండి. ఓపియం ఫ్రూట్ ఇదిగో చీరుతున్నారు కదా ఇలాగా. ఆ చీరిసలోకి అందులో లేటెక్స్ వస్తది. ఆ పాలు ఎండబెడతారనమాట. అలాగే ఆర్నితోగేలం అండి ఇది. ఈ ఆర్నితోగేలం చాలా దివ్యమైన ఔషధం అండి ఇది. ఇది మామూలుగా ఒక హ్మ్. క్యాన్సర్ కేసుల్లో పనిచేస్తుంది ఇది. వేడి వేడి నీళ్ళు తాగితే బావుంటది. స్టమక్ క్యాన్సర్ అనమాట. మొన్న ఎవరో ఏదో ఫంక్షన్‌కి పిలవడానికి వచ్చారండి. వచ్చేలోకి మేము అర్జెంట్‌గా కాకినాడలో హాస్పిటల్ కంటే మా మా మామయ్య గారిని క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇలాగా కట్ చేసి గొట్టం పెడతా అన్నారు. ఫుడ్ ఎళ్ళట్లేదు అన్నారు. అయ్యబాబోయ్! అలా గొట్టాలవి పెట్టించకండి. మనం ట్రై చేద్దాం అన్నాం. మనం ప్రయత్నం చేద్దాం. అవ్వకపోతే అప్పుడు తీసుకెళ్దువు గాని అని వేడి నీళ్ళు తాగితే బావుంటుంది అని చెప్పారండి. ఎన్నాళ్ళు బట్టో వాంతులు మనిషి సన్నగా అయిపోయారు ఫుడ్ లేక. ఆరినితో గేలం మదర్ టీచరు. మెటీరియల్ మెడికల్ ఎలా ఉంటదంటే ఒక చుక్కే వేయమంటారండి. ఒక్క డ్రాపు. అంచేత ఏంటంటే ఒక్క డ్రాపే అలా నాలుక మీద ఎసి ఉదయం 11:00 ఎసారండి. 12:00 తింటే వాంతి అవ్వలేదు. భోంచేసేసారు మామూలుగాను. ఆశ్చర్యం వేసిందండి. మదర్ టీచరే వేసాం. అందులోను ప్లాస్టిక్ బాటిల్‌లో ఎప్పుడుదో పాతది 30 ఏళ్ళు అయ్యుంటది. ఆ బాటిల్ తీసి ఇలా పగిలిపోతే దారం కూడా చుట్టాం ఆ మూతకి. ఇంక అదే ఉంది మా దగ్గరే. అదే వాళ్ళకిచ్చేసి బాబు మనవడొచ్చాడు. "ఈ తాతగారికి ఒక చుక్క ఇయ్యమ్మా 11కి" అంటే 12కి భోంచేసేసాడు. వాంతి అవ్వలేదండి.
చానాలు బతికారండి ఆయన. చాలా బాగుంది ఆరోగ్యం. మధ్య మధ్యలో 2, 3 సార్లు ఎయ్యాల్సి వచ్చింది. ఒకే ఒకసారి అన్నారు గానీ, తర్వాత ఒక్కసారా ఏమన్నా వెయ్యాల్సి ఉంటదని క్లార్క్ డిక్షనరీ చదివామండి మెటీరియల్ మెడికా. ఆ క్లార్క్‌లో ఈ కేసులు రాసుకుంటూ వచ్చారు. అందులో 2, 3 సార్లు వాడారన్నమాట. అప్పుడు హ్మ్. వేసామన్నమాట. మళ్ళీ అవసరం అయితే. చాలా రిలీఫ్ వచ్చింది. క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్, క్యాన్సరస్ కండిషన్. ఇది బ్యాచ్ ఫ్లవర్‌లో కూడా స్టార్ ఆఫ్ బెతలహం అంటారండి. బ్యాచ్ ఫ్లవర్ మెడిసిన్స్ మనం చెప్పుకుంటాం. అది ఓన్లీ మైండ్ మీద పనిచేస్తది. చాలా మార్పులు తీసుకొస్తది. ఆ బ్యాచ్ ఫ్లవర్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ స్టార్ ఆఫ్ బెతలహం చెప్పుకుంటాం. ఇక్కడ స్టార్ ఆఫ్ బెతలహం కాదు, ఆర్నితోగేలం అనే పేరు మీద పిలువబడింది. యాంటీ క్యాన్సర్ అన్నమాట. కాఫీ కలర్ వాంతులయిపోతా ఉంటాయి. ఆకలుండదు. మనిషి పాడైపోతారు శుభ్రంగాను. తర్వాత పివోనియా అండి. పివోనియా మనకి మెటీరియల్ మెడికా తక్కువగా ఉంటదండి. ఎక్కువగా దొరకదు. కానీ ఇది మోషన్ అయ్యే చోట అక్కడ పైల్స్ గాని, ఫిస్టులా గాని, ఫిషర్ గాని, ఫిషర్ అంటే కట్. మోషన్ అయ్యే చోట యానస్ దగ్గర కట్ అయిపోద్ది. కట్ అయిపోయి విపరీతమైన పెయినొచ్చేస్తదండి. ఇంక దొర్లేస్తాడు బాధకి. ఇలాగ ఏదైనా చిన్న టచ్ తగిలిందంటే ఇంకా గిలగిల్లాడిపోతారనమాట. అందులో మోషన్‌కెళ్ళినప్పుడు మాత్రం వాష్ చేసుకునేటప్పుడు ఇంక తట్టుకోలేనంత నొప్పనమాట. అక్కడ కొన్ని చోటైతే అక్కడ పస్పారం అయిపోద్ది. అప్పుడు పిఓని ఏస్తే మాత్రం చాలా రిలీఫ్ వస్తదండి. నెక్స్ట్ డేకే అంత హ్యాపీ అనమాటండి. అంత తగ్గుద్ది. చాలా సెన్సిటివ్‌గా ఉంటదండి. అంచేత పివోనియా, ఫిషర్ గాని, పైల్స్ గాని, ఫిస్టులా గాని, అలాగే కాళ్ళ మీద ఉండే కొన్ని అల్సర్స్ గాని, ఇవన్నిటి మీద బాగా పనిచేస్తది. ఇది చదవవలసిన మెడిసిన్. ఫైటోలక్క. ఫైటోలక్క అంటే వెజిటబుల్ మెర్క్యూరీ అంటారండి. అంటే పాదరసం అన్నమాట. మొక్కల్లో పాదరసం ఇదోటిని, జిల్లేడు ఒకటిని. జిల్లేడుని కూడా కెలోట్రోపిస్‌ని వెజిటబుల్ మెర్క్యూరీ అంటారు. ఫైటోలక్క అని కూడా అలాగంటారు. మీరు నైట్ టైమ్ విపరీతమైన బాధలొచ్చేస్తాయంటే నైట్ సిఫిలిటిక్ వాళ్ళందరికీ నైట్ పెయిన్స్ ఉంటాయండి. అలాగే దీనికి కూడా విపరీతమైన నైట్ పెయిన్స్ ఉంటాయన్నమాటండి. ఎముకల్లోంచి బాధలొచ్చేస్తా ఉంటాయి. బ్రయోనియా క్రానిక్‌గా పనిచేస్తాయండి. కొన్ని బ్రయోనియా అవసరమైనప్పుడు ఆ కీళ్ళ నొప్పులు రిలీఫ్ రావు. కానీ బ్రయోనియాలాగా అనిపిస్తుంటది. ఫైటోలాక్‌కి ఇండికేట్ అవుద్దనమాట అప్పుడు. ఇది అలాగే సంబంధించిన బ్రెస్ట్‌లో లేడీస్‌కి ఆ బ్రెస్ట్‌లో మెమరీ గ్లాండ్స్‌లో స్టోన్స్ గట్టి రాళ్ళలా కంతులొచ్చేస్తాయి. ఆ కంతులొచ్చినప్పుడు ఏస్తాయండి. క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ ఇది. అలాగే పశు వైద్యంగా కూడా పొదుగులో గట్టిగా ఉండల్లాగా ఏర్పడితే ఫైటోలక్కా వేస్తారు. ఫైలేరియాకి పనిచేస్తుంది. ఇది ఫైటోలక్కా బెర్రీ. అంటే బెర్రీ అంటే కాయలనమాట. కానీ సన్నబడడానికని వాడతారు గానండి, మనం అలా కాకుండా మెటీరియల్ మెడికా బేస్డ్‌గానే వాడాలి. చాలా మెటీరియల్ మెడికా ఉంటది. చదువుకునే కొద్దీ ఇయన్నీ తెలిస్తే ఇది వేస్తే అందరికి తగ్గిపోద్ది కదా! అని చాలా సరదాగా చదువుకుంటామండి ఇది. అసలా ఇబ్బంది పడితే ఎప్పుడు చదువుకోం. ఇంత నాలెడ్జ్ ఉంది. ఎంత బాధపడుతుంటున్నారు ఈళ్ళు. ఇదేస్తే తగ్గిపోద్ది గదా! మనకి ఈవేళ తెలిసింది ఈ విషయం. అలాగా ఆనందంగా ఉంటదండి. పల్స్‌టిల్లా చూడండి ఎంత సుకుమారంగా ఉందో ప్లాంట్. ఈ పల్స్‌టిల్లా ఎక్కువ లేడీస్‌లో ఇండికేట్ అవుద్దండి. జెంట్స్‌కి ఉంటారు పల్స్‌టిల్లా వాళ్ళు. అప్పటికి ఆళ్ళు కూడా లేడీస్‌లా కొంచెం తిప్పుకోవడం అయ్యి ఉంటుంటాయి. మొత్తానికి ఒక 70% లేడీస్‌కే ఇండికేట్ అవుద్దండి. 80% లేడీస్‌కే ఇండికేట్ అవుద్ది. అలాగే కొంచెం లేడీస్‌లాగా ఆహ్, బాడీ లాంగ్వేజ్ అలా ఉన్నవాళ్ళు జెంట్స్‌కి కూడా ఇండికేట్ అవుద్ది. ఇది నెమ్మది వీళ్ళు, రిజర్వ్‌డ్, చొరవ తక్కువగా ఉంటది. నెమ్మదిగా ఉంటారు. మొహమాటం ఉంటది. మృదు స్వభావులు. కొంచెం ప్రేమలు, ఆపేక్షలు, ఆప్యాయతలు ఉంటాయి. ఫస్ట్‌లో ఇలా మెతక మొహం ఉంటదండి. మెతక మొహం. ఆ మొఖం ఇ ఇలా ఉంటదని తెలిసిపోతా ఉంటదండి. నక్సవంకలో కరుకు మొహం ఉంటది. ఇది మెతక మొహం ఉంటది. సెపియాలోనేమో ఆప్యాయత లేదు గనుక చెక్క మొహం ఉంటది. అదే ఆర్సెనిక్ ఆల్బంలో చక 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 చాలా షార్ప్‌గా ఉండే ప్లాంట్
ఫేస్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి. అర్జెంట్గా వెళ్ళిపోవడం అండి మళ్ళీ ఎక్కడికో. అలా ఉంటుందండి. చాలా శుభ్రంగా ఉంటుంది. అన్ని ఫార్మాలిటీస్ బాగా మాట్లాడడం, స్పీడ్గా ఉంటారన్నమాట. గుర్రంతో పోలుస్తారు ఆర్సీకి. అలాగే ఫేస్ కట్ని బట్టి మనం చెప్పేయచ్చండి పలానా మంది అని చెప్పేసి. అలా ప్లాటినాలో ఒక రకమైన గర్వం, ప్రైడ్, ఇలా తల ఎగరేసుకుంటా, మిగతా వాళ్ళందరిని తక్కువగా చూస్తా, అది ప్లాటినా. ఇలాగ వాళ్ళ యొక్క గెస్చరు, వాళ్ళ యొక్క హావభావాలు బట్టి పలానా డ్రగ్ అని తెలిసిపోతా ఉంటది. చార్మినార్ గయ్యమని లేచిపోవడం. ఎప్పుడు ఆన్‌లో ఉంటది కోపం. ఆన్, ఆఫ్ లేదు. అలాగే. ఇవన్నీ ఎక్స్‌ప్రెషన్స్ బట్టి అలా పట్టుకుంటామండి. ఫస్ట్‌లలో మాత్రం ఆహ్, కొంచెం సిగ్గు, మొహమాటం, మృదు స్వభావం, కొంచెం మెతకగా ఉంటారు. చొరవగా ఉండరు. ఆప్యాయంగా ఉంటారు. ఇదంతా పల్స్‌లో. ఒక 10 మంది అమ్మాయిలుంటే అందులో పల్స్‌లో వాళ్ళు ఒక ఐదుగురన్నా ఉంటారని చెప్తారండి ఒక ఇంట్లో. ఇంక ఇవన్నీ చాలా గైనిక్ ప్రాబ్లమ్స్, అలాగే పురుడు టైంలో ఇది పురుడు టైంలో వేస్తే ఈజీగా డెలివరీ అయిపోద్ది. అయితే పెయిన్ స్టార్ట్ అయ్యాక వేయాలండి. ముందు వేయకూడదు. ఇదంతా పల్స్‌ల యొక్క మెటీరియల్ అండి. వీళ్ళకి ఆయిల్ ఫుడ్ పడకపోవడం, ఆయాసాలు, ఇండైజెషన్. తర్వాత రనంకులస్ బల్బ్. రనంకులస్ బల్బ్ అంటే ఇది రూస్టాక్స్, బ్రయోనియాకి మధ్యలో ఉంటదంటారు. ఎలాగనుకున్నారు? రూస్టాక్స్ వాడికి అటు ఇటు తిరిగితే బావుంటది. తిరిగితే బాధలు తగ్గితే, పడుకుంటే ఒళ్ళంతా బిగిసిపోయినట్టు అయిపోద్ది. బ్రయోనియాకి ఏంటంటే పడుకుంటే బావుంటది, తిరిగితే ఇంకా ఒళ్ళు నొప్పులొచ్చేస్తాయి. రూస్టాక్స్ వాళ్ళకి చలి పడదు, తిరిగితే బావుంటది. బ్రయోనియా వాళ్ళకి చల్లగా ఉండాలి, పడుకుంటే బావుంటది. మరి రనంకులస్ బల్బుకో చలి పడదు, పడుకుంటే బావుంటది. ఒక లక్షణం రూస్టాక్స్‌ది పట్టుకుంది, ఒక లక్షణమేమో బ్రయోనియాది పట్టుకుంది. కానీ దీని ఆహ్, ఎక్కడంటే ఫోకస్ దీనికి ఎఫినిటీ ఎక్కడంటే ఇంటర్‌కోస్టల్ మజిల్స్. ఈ డొక్క కండరాలు మన ఛాతీ కండరాలు. ఆ ఛాతీ కండరాలు పట్టేస్తాయన్నమాట. అలాగే ప్రిమెచ్యూర్ డెత్స్ ఇన్ ది ఫ్యామిలీ. ముందే ఆ కుటుంబంలో ఈ టీబీ మయాజం వల్ల చనిపోతా ఉంటారు. ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చాక అలాగలాగలాగా పోతారన్నమాట. అది రన్నింగ్ బలుపు పడుతది. ట్యూబర్కులోనే పడుతది. అలా టీబీ ఫ్యామిలీ అన్నమాట. అది వీపు పట్టేస్తుంటది. కండరాలు డొక్క ఇదంతా ఛాతీ అంతా పట్టేస్తుంటది. అలాగే హెర్పెస్ జోస్టర్ అంటే చప్పి. విపరీతమైన బర్నింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది రన్నింగ్ బల్బ్. తర్వాత రోడోడెండ్రాన్ అండి. రోడోడెండ్రాన్ ఎక్కడో హైదరాబాద్‌లో అయితే మాకిక్కడ ఒళ్ళు నొప్పులొచ్చేస్తాయి. తుఫాన్ హైదరాబాదు. ఇంకా ఇక్కడ ఎండగానే ఉంటది గానీ మాకు ఒళ్ళు నొప్పులొచ్చేస్తాయి. ఈ రోడోడెండ్రాన్ వాడికి. అంటే రేపొద్దున్న రేపటికి తుఫానొచ్చేత్తది. సాయంకాలానికి సైక్లోన్ వచ్చేస్తది మనకంటాడు. ఏం సైక్లోను? అంత ఎండగా ఉంటేనండి నాకు తెలుసు కదా! అంటాడంతే. ఓహ్! కీళ్ళన్నీ పట్టేస్తాయి. అంచేత ఏమంటే మిషన్ కంటే ముందే తెలిసిపోద్దండి. ఏటి వాతావరణంలో మార్పు. వీళ్ళకేమిటంటే అనేక ఫేషియల్ న్యూరాల్జియా, అలాగే అనేక నొప్పులు, రొమాటిజం కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయన్నమాట. గౌటు. రోడోడెండ్రాన్ చూసారండి ఎంత అందంగా ఉందో ప్లాంట్. ఇదేంటంటే సిమ్లాలో ఇది షర్బత్ తయారు చేస్తారండి డ్రింకు. ఈ పువ్వుల నుంచి. అలాగే ఇది టెస్టికల్ వాసిపోద్ది. పుట్టుకతోనే టెస్టికల్ వాసి ఆళ్ళు చిన్న పిల్లల్లో కూడా టెస్టికల్ వాసిపోద్దనమాట. రోడోడెండ్రాన్ పడతారు. అలా సర్పగంధి రావులపియ సర్పంటైనా ఇది హై బీపీకి మామూలుగా డ్రాప్ డోసెస్ వాడతారు. 4, 5 చుక్కల కంటే ఎక్కువ వేయకూడదండి. 10, 15 అలాగ ఏసేసారంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూసారండి? ఎకినేషియా తేలు కుడితే 10 చుక్కలో, 15 చుక్కలో అన్నాం. ఇక్కడ ఆ మోతాదు ఇక్కడ పనిచేయదండి. ఒక 5 చుక్కలు, 6 చుక్కల కంటే ఎక్కువేస్తే ఓవర్ డోస్ అయిపోద్ది. ఇది హై బ్లడ్ ప్రెషర్‌కి వాడతారన్నమాట. బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇదేదో అంత ఉపశమనం అంతే.
అలాగే రూస్టాక్స్. రూస్టాక్స్ పెద్ద ఫేమస్ మరి కీళ్ళవాతానికి. అయితే ఏంటంటే ఆ, దీని మొరాలిటీ బేస్డ్గా వాడతారు ఎక్కువ. తిరుగుతుంటే బాగుంటుంది, తిరుగుతుంటే బాగుంటుంది, పడుకుంటే ఎక్కువగా ఉంటాయి బాధలు. మనకి ఎలా తెలుస్తుంది? మనం అప్పుడు అడుగుతాం అనమాట. మనం పొద్దుటే లేచిన వెంటనే ఎలా ఉంటుంది. అమ్మ రాత్రి అంతా పడుకున్న హాయిగా పొద్దుట ఏ నొప్పులు లేకుండా టక్కమని లేచిపోయేవాళ్ళు కొందరు. కానీ రూస్టాక్స్ వాళ్ళు అలా ఉండదండి. రెస్ట్లో బాధలు ఎక్కువైపోతాయేమో, ఒళ్ళంతా బిగిసిపోయినట్టు అయిపోద్ది. పొద్దున్న లేస్తే మంచం దిగలేడు. అలా 4, 5 అడుగులేసి కాస్త ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగాక ఇప్పుడు ఫ్రీ అవుతాడు. కానీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయినోళ్ళు, శరీరం విపరీతంగా అలసిపోయినోళ్ళు, ఓవర్ స్ట్రెచ్చింగ్ అంటే ఇలాగ సాగి దేంట్లోన ఎక్కడైనా అందించేవాళ్ళు అందరూ రూస్టాక్స్‌లోకి వెళ్తారు. అంచేత ఏంటంటే ఎక్కువ ఇక్కడ మనకి శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. కష్టపడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పొలం పొలం పని చేసుకునేవాళ్ళు వాళ్ళకే ఎక్కువ పడతదండి ఇది. అయితే రూస్టాక్స్ అంటే కార్డియాక్ మెడిసిన్ కూడాను, హార్ట్ మెడిసిన్. అంచేత అబ్యూజ్ చేయకూడదండి. ఓవర్ యూజ్ చేయకూడదు. ఒక సీసా తీసుకొని పొద్దున, సాయంత్రం అలా వాడేయకూడదండి. చాలా స్పేరింగ్‌గా, జాగ్రత్తగా ఇండికేట్ అయితేనే వేయాలి. వాళ్ళ మనస్తత్వం, శరీర తత్వం నప్పితే ఇంకా మంచిది. నప్పాలి కూడాను. అంచేత చలి పడదు వీళ్ళకి. కదిలితే బావుంటది. ఈ రొమాటిజం, కీళ్ళ నొప్పులు వీటి మీద ఇండికేట్ అవుతా ఉంటదండి. ఇంకా దద్దుర్లు వాటిల్లో కూడా పడద్ది. వర్షం పడదండి ఈళ్ళకి. వర్షాకాలం పడదు. తేమ పడదసల. అంటే ఒక అతనికి దద్దుర్లు వస్తున్నాయంటేనే బయట వర్షం పడితే బయటికి తీసుకెళ్ళి నిలబెట్టాం చప్టా మీదకి. దర 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 అని ఒళ్ళంతా వచ్చేసి అప్పుడు రూస్టాక్స్ వేసాం. ఈ అర్టికేరియా అన్నారు కానీ దద్దుర్లనమాట అర్టికేరియా అంటే. అలాగే వీళ్ళేంటంటే కొంతమంది ఎక్సర్‌సైజులు ఓవర్‌గా చేసేస్తారండి. బాదం జిగురులాడిది ఏదో తినేయడం, పొద్దున్నుంచి రాత్రి దాకా ఎక్సర్‌సైజులు. వాళ్ళకి అతిగా అలసిపోయి వీళ్ళకి హైపర్‌ట్రోఫీ ఆఫ్ ది హార్ట్ వచ్చేస్తది. అలాగే ఆర్నిక కూడా అంతే. అథ్లెటిక్స్‌లో బాగా ఈ స్పోర్ట్స్ మ్యాన్‌లో వాళ్ళకి విపరీతంగా శరీరం అలసిపోవడం వల్ల హార్ట్ వీక్ అయిపోద్ది. అప్పుడు ఆర్నిక పడతది. అలాగే రూస్టాక్స్ కూడా పడతది. ఇండికేషన్‌ని బట్టి మనం చూడాలన్నమాట. అలాగే రోటా అండి. ఆర్నిక, రూస్టాక్స్, రోటా 3 సీక్వెన్స్ ఇది. ఇదేమో ఎముకలకి దెబ్బ తగిలితే పనిచేస్తది. ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కోవడానికి పనిచేస్తది. అలాగే ఎముకల్లో బోన్స్‌లో పెయినొచ్చేస్తుంటే పనిచేస్తది. అంచేత ఆర్నిక పడిపోయిన తర్వాత కొంకు దెబ్బలకి పచ్చి పుండులాగుండి ఇలా చెయ్యయినవ్వకుండా ఉంటే ఆర్నిక వేస్తాం. తర్వాత రూస్టాక్స్ ఏమంటే పడ్డవాడు ఎలాగా అటు ఇటు ఇలా మెలిపడిపోతది కదండీ! స్ప్రెయిన్ బెణకడం. అది రూస్టాక్స్. అంటే ఆ లిగమెంట్స్, టెండాన్స్ ఇలా మెలిపడిపోతాయి గనక, బెణుకుతాయి గనక రూస్టాక్స్ వేస్తారు. రూస్టాక్స్ మొడాలిటీస్ చూసుకోవాలి మనం. తర్వాత ఎముకలు. ఒకడు పల్టీ కొట్టాడనుకోండి మోటార్ సైకిల్ మీద, ఒక 5, 6 మొగ్గలు ఏస్‌లోకి 3 ఉంటాయి అందులో. ఆ క్యాండిడేట్‌కి. అయితే ముందు రోటా వేసేయకూడదండి. ముందు ఆర్నికా పడుద్ది. ఆర్నికా, రూస్టాక్స్, రోటా. రోటా కొంచెం బాగా డీప్ మెడిసిన్ ఇది. అలాగే ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుందండి కళ్ళు. ఐ స్ట్రెయిన్. అలాంటప్పుడు కూడా ఇది చిన్న అక్షరాలు చదవడం, లేతే ఈ టైలరింగ్‌లో ఈ ఎంబ్రాయిడరీ అది చేస్తూ ఇలా దగ్గరగా చూడడం, ఆ కళ్ళు పోట్లొచ్చేస్తా ఉంటాయి. అప్పుడు కూడా రోటా వేస్తే తగ్గుతదనమాట. అంచేత ఐ స్ట్రెయిను, తర్వాత ఎముకలకి దెబ్బ తగలడం మెయిన్. బోన్ ఫ్రాక్చర్స్. రోటా గ్రాడ్యుయేలియన్స్, సదాపాకు అంటాం. ఈ సదాపాకు అన్న మాట మనకి హెర్బల్ మెడిసిన్‌లో వాడతారండి దాన్ని. రోటా ఇదంతా రోటే. ఆకు అలా ఉంటదనమాట. చిన్న ఆకు ఉంటదిది. మళ్ళీ గాయాలయ్యి తగిలిన ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఉంది చూసారండి? ఆ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్‌కి అంటే మోషన్ అయ్యే చోట ఆ గొట్టం బయటకొచ్చేస్తా ఉంటది. అయితే ఎప్పుడేస్తారో దీనికొక ఉండదండి. స్క్వాటింగ్. స్క్వాటింగ్ అంటే గొంతు కూర్చున్నప్పుడనమాటండి. అంటే సిట్టింగ్ ఆన్ ది ఫీట్. సిట్టింగ్ ఆన్ ది ఫీట్ ఎప్పుడండి? కమోడ్ ఉంటే సిట్టింగ్ ఆన్ ది ఫీట్ అవ్వదు. మామూలు ఇండియన్ వెస్టర్న్ టాయిలెట్ కాకుండా ఇండియన్ టాయిలెట్‌లో ఇలాగ కూర్చున్నప్పుడు బయటకొచ్చేస్తుందది. స్క్వాటింగ్. ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఆహ్, ఆఫ్టర్ స్క్వాటింగ్ అంటారు. స్క్వాటింగ్ అంటే ఇలా అలా కూర్చోవడం అనమాట. సిట్టింగ్ ఆన్ ది ఫీట్.
అప్పుడు ఇది చేస్తే రక్తం ప్రొలాప్స్ తగ్గిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. కొన్ని కేసుల్లో ఉపయోగించడం జరిగింది. అది ఎముకలకు గాయాలు. రోటా గ్యావియల్ నుంచి ఎంత అందంగా ఉందో చూడండి, ఫ్లవరింగ్ తోటి. అలాగే గ్యాంగ్లియాన్ అని నెర్వ్ ట్యూమర్లాగా వస్తాయి ఆయనకి రిస్ట్ మీద. ఆ ట్యూమర్ కరిగిపోద్ది ఇది వేస్తే. కొంతమందికి వచ్చింది, చూసాం నేను రోటా వేసినప్పుడు. గ్యాంగ్లియాన్ ఆన్ రిస్ట్. ఈ శాంగ్యునేరియా అండి, వెరీ బ్యూటిఫుల్. కానీ చాలా బాధాకరమైన కండిషన్కి ఇది తగ్గిస్తుంది. కుడిపక్క వచ్చే తలనొప్పి, కుడి జబ్బ పైకి ఎత్తలేడు, ఇలాగా పట్టేస్తుంది. ఇలాంటి ఎన్నో ట్యూబర్కులర్ లంగ్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. రైట్ సైడెడ్ హెడేక్, పార్స్ నొప్పి, ఆ షోల్డర్ పెయిన్, షోల్డర్ పైకి ఎత్తలేకపోవడం. ఇలా సింపుల్గా చెప్తానమాట, ఏదో ఒక పాయింట్ మీద. ఇదంతా మంచి మెటీరియల్గా అందరం చదువుకుంటామండి. అయితే ఆ పాయింట్తో శాంగ్యునేరియన్ గుర్తుపెట్టుకుంటాం. రైట్ సైడెడ్ హెడేక్, పైజీలియా లెఫ్ట్ సైడ్ చెప్తాం, శాంగ్యునేరియా రైట్ సైడ్ చెప్తాం. ఊరికి ఆనవాలకరణ. అందులో కూడా చాలా డీప్ మెడిసిన్, డీప్ మెటీరియల్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలిసే కొద్దీ 10 మందికి మేలు జరుగుతుంది. మనకే ఏదో ఎమర్జెన్సీలో ఉపయోగపడుద్ది. ఇది వృధా శాస్త్రం కాదు కనుక మనం ఎంత 5 నిమిషాలు చదివినా 5 నిమిషాలు ఎక్కడో చోట గిట్టుబాటు అయిపోద్దండి. ఎవరో బాధపడతా ఉంటే మందు వేసేస్తాం. నిన్ననే చదివి ఉంటాం, అది ఇవాళ పేషెంట్ కనపడతారు. అలా ఉంటుంది. ఎప్పుడు కూడా చదివింది మర్చిపోవడం ఉండదండి. ఎక్కడ లోపల స్టోర్‌లో ఉంటది. చదివి వదిలేయండి అంటారు. బుర్రలో పడేసి ఉంచేయండి అంటారు. ఆ టైంకి గుర్తొస్తుందండి అది. గుర్తుండడం లేదని అనుకోవడానికి ఏమి లేదండి. ఈ సాంఘిక తలనొప్పులు రైట్ సైడెడ్ ఇవన్నీ అనుకున్నాం కదండీ! ఇదంతా అనమాట. ఆ తలనొప్పి ఎలా వస్తది ఇవన్నీని. తర్వాత రొమాటిక్ పెయిన్, రైట్ షోల్డర్ పైకెత్తలేరు అనుకున్నాం కదండీ! కెనాట్ రైజ్ ది ఆర్మ్. అలాగే ఆళ్ళకి పాపం పువ్వులు వాసనలు పడవండి. పువ్వులు కట్ట సెన్సిటివ్ టు ఫ్లవర్స్ అండ్ వాటర్స్. ముక్కు మండిపోయి తుమ్ములయి వచ్చేస్తా ఉంటాయి. మరి అది రైట్ సైడ్ అనుకున్నాం కదండీ! శాంగ్వినియరా. ఇది లెఫ్ట్ సైడ్ అనమాటండి. స్పైజీలియా. ఇక్కడ పారిసినొప్పి కన్ను కూడా ఇన్వాల్వ్ అయిపోద్ది. కన్ను, తల ఇలాగ నొప్పొచ్చేసి చెయ్యంతా లాగేస్తా ఉంటదనమాట. న్యూరలాజికల్ కంప్లెయింట్స్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. గుండె దడ 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 బయటికే వినపడిపోతా ఉంటది. ఆడిబుల్ పాల్పిటేషన్ ఇలా ఉంటదనమాట. స్పైజీలియా గ్రేట్ మెడిసిన్. ఎడం కన్ను, ఎడం జబ్బ లాగేస్తా ఉంటది. అలాగే వరం కంప్లెయింట్స్ కూడా వాడతాం. లెఫ్ట్ సైడెడ్ హెడేక్ అనేది బాగా ఫేమస్ దీనికి. స్పైజీలియా వరం ట్రబుల్స్. న్యూరాలజియా అంటే నరాల బాధ, లెఫ్ట్ సైడెడ్. ఈ మొహం అంతా లాగేస్తదనమాట. పెయిన్ వచ్చేస్తుంటది. కనుగుడ్డు కూడా పెయిన్ వచ్చేస్తుంటది. పళ్ళల్లోకి వెళ్ళిపోద్ది నొప్పి. ఇదంతా వచ్చేసి పళ్ళు నొప్పులొచ్చేస్తూ ఉంటాయి అంతే. ఉదయం మొదలెట్టి సాయంత్రం దాకానే డ్యూటీ అనమాటండి. సన్‌రైజ్ టు సన్‌సెట్. అలాగే చాలా వాటికి ఆ మెటీరియల్ మీదకే పెట్టానిక్కడ. మీరు అలా రిఫరెన్స్ కింద ఉపయోగపడుద్దని. మీకిది ఇది అయిపోయిన లెసన్ అయిపోయిన వెంటనే మీకిది పెడతాను నేను. బహుశా ఇంకా ఎస్‌లో ఉన్నామంటే ఇంకా రేపు కూడా ఉంటది. రేపు మంగళవారం సెలవు గనుక ఎల్లుండండి. 9:30 అయింది. సో, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో